వస్తున్నారు మన ముందుకి ఆర్థిక ఆధునిక దార్శనికులు, అకుంఠిత దీక్షాపరులు, రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి ప్రదంలో నడపాలన్న ఆకాంక్షతో ఎన్ని అవరోధాలు ఎదురైన వెన్ను చూపని వెనుకడుగేయని తీరులు 2047 స్వర్ణాంధ్రలో సుసంపన్నమైన ఆరోగ్యకరమైన ఆనందకరమైన రాష్ట్రాన్ని నెలకొల్పాలన్న సదాశయంతో స్వర్ణాంధ్ర 2047 విజన్ ను రూపొందించిన భవిష్యత్ దార్శనికుడు ప్రజావేదిక కార్యక్రమానికి విచ్చేస్తున్న మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు గారితో కలిసి మన ముందుకు విచ్చేస్తున్న మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడుకి కడప జిల్లా జమ్మలమడుగు గూడెం ప్రజానీకం అందరి తరపున స్వాగతం సుస్వాగతం. రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సఫలం. చప్పట్లతో ముఖ్యమంత్రి గారికి స్వాగతం ప్రగతిని చూపర సాధకుడా వైతాళికుడా. మనందరి ఎదురు చూపులకు తెరపడింది. మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు మన ముందు ఉన్నారు. వారికి స్వాగత వచనాలు పలకవలసిందిగా మన జిల్లా కలెక్టర్ శ్రీ చెరుకూరి శ్రీధర్ గారిని సవినయంగా కోరుకుంటున్నాను. ఈరోజు అందరూ దయచేసి కూర్చోవలసిందిగా కోరుతున్నాను. దయచేసి అందరూ కూడా కూర్చోండి. దయచేసి ఎవరు కూడా నిలబడొద్దండి. దయచేసి అందరూ కూడా కూర్చోండి. కూర్చోవాలి. దయచేసి అందరూ కూడా కూర్చోవాలి. కూర్చోవాలండి. ఈరోజు మన గుడెం చెరువు గ్రామానికి విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు స్వాప్నికులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వారికి మీ అందరి తరపున సాదరంగా ఆహ్వానం తెలియజేస్తూ ఈరోజు మనం ఈ గూడెం చెరువులో ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రజావేదిక కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఇతర మంత్రులు, శాసనసభ్యులు, అదేవిధంగా గూడెం చెరువు గ్రామస్తులు అందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, సార్ ఇది గూడెం చెరువు గ్రామం జమ్మలమడుగు మున్సిపాలిటీకి దగ్గరలో ఉన్నటువంటి గ్రామం సార్. జమ్మలమడుగు పట్టణానికి ఈ గ్రామానికి మధ్యలో పెన్నా రివరు
పారుతూ ఉంటుంది సార్. అయితే ఈ గుడెం చెరువు గ్రామానికి సంబంధించి 1840 కుటుంబాలు ఉన్నాయి సార్. అందులో అత్యధిక భాగం సర్వీసెస్ సెక్టార్లో వారు నిమగ్నమై ఉన్నారు సార్. ముఖ్యంగా జమ్మలమడుగు అదే ఇతర పట్టణాలకు సంబంధించి కావలసినటువంటి సర్వీసెస్ ఎక్కువ భాగం ఈ యొక్క గుడెం చెరువు గ్రామం నుంచి అందుబాటులో ఉంటారు సార్. ఎక్కువగా ఆటో డ్రైవర్సు అలాగే ఇతర వృత్తుల్లో ఉన్నటువంటి వారు ఈ గ్రామంలో ఎక్కువగా ఉన్నారు సార్. అయితే ముఖ్యంగా ఎక్కువగా ఉన్నది సుమారుగా 400 కుటుంబాలు చేనేత పైన ఆధారపడి చేనేత వృత్తితో వారు ఆధారపడి ఉన్నారు సార్. సుమారుగా 432 కుటుంబాలు ఆ విధంగా చేనేత పైన ఆధారపడి ఉన్నాయి. ఇక్కడ మరమగ్గాలు ఉన్నాయి సార్, అదేవిధంగా చేతి మగ్గాలు కూడా ఉన్నాయి. చాలా కుటుంబాలు ఒక మరమగ్గము అదే ఒక చేనేత మగ్గం పిట్ హ్యాండ్లూమ్ అనేది కూడా వారు ఎక్కువగా వాడుతూ ఉన్నారు సార్. అయితే ఎక్కువ మంది వారు దయచేసి నిశ్శబ్దంగా ఉండాలి. దయచేసి నిశ్శబ్దంగా ఉండాలి అందరూ. సార్ ఈ గ్రామానికి సంబంధించి మనం 141 మంది బంగారు కుటుంబాలని ఐడెంటిఫై చేయడం జరిగింది సార్. ఈ 141 కుటుంబాలకు సంబంధించినటువంటి అసెస్మెంట్ పూర్తయింది. అదేవిధంగా వారి యొక్క నీడ్ అసెస్మెంట్ కూడా పూర్తయింది సార్. అలాగే ఈ గ్రామంలో సుమారుగా 42 మంది మార్గదర్శుల్ని ఐడెంటిఫై చేయడం జరిగింది సార్. వారు ముందుకు రావటం జరిగింది. వారు నీడ్ ఎనాలిసిస్ బేసిస్ మీద మనం 4 రకాలుగా బంగారు కుటుంబాలని మనం కేటగరైజ్ చేసుకోవటం జరిగింది సార్. ఒక కేటగరైజేషను ఎవరైతే ఫైనాన్షియల్ నీడ్లో ఉన్నారో అంటే వారికి ఏదైనా హాస్పిటల్ కానీ లేకపోతే కడుపులో ఉన్నటువంటి అప్పులు తీర్చడానికి కానీ అటువంటి వారిని ఒక కేటగిరీ గాను, అలాగే ఇంకొక కేటగిరీ లైవ్లీహుడ్ కేటగిరీ అంటే వారు బతుకు తెరువుకి అదేవిధంగా వారి ఆదాయాన్ని పెంచుకోవడానికి కావలసినటువంటి అవసరాల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారు సార్. అలాగే మూడవ వారు చదువుకుంటున్నట్టు వారు, అదేవిధంగా కొంత ఆర్థికపరమైనటువంటి వెసులుబాటు ఉన్నట్టయితే ఇంకా పై చదువులకు వెళ్ళాలి అని అనుకున్నటువంటి వారిని ఒక కేటగిరీ కింద తీసుకోవడం జరిగింది సార్. అలాగే 4వ కేటగిరీ వారు ఎవరైతే చదువు పూర్తి చేసుకుని అలాగే స్కిల్ డెవలప్మెంట్ కానీ లేదా ఇతర కార్యక్రమాలు తీసుకుని జీవితంలో పై ఎదగడానికి అలాగే స్వయం శక్తితో ఎదగడానికి అటువంటి వారిని 4వ కేటగిరీ కింద ఐడెంటిఫై చేయడం జరిగిందా సార్. అదేవిధంగా మనకు అందుబాటులో ఉన్నటువంటి మార్గదర్శులందరినీ కూడా వారి యొక్క ఇంట్రెస్టు అలాగే వారి యొక్క కెపాసిటీస్ని బట్టి వారిని కూడా మ్యాపింగ్ చేసుకుని ఆ విధంగా ఇక్కడ ఈ గ్రామంలో మ్యాప్ చేసుకోవడం జరిగింది సార్. మీకు ఈ గ్రామంలో మంచి ముందుకు వచ్చినటువంటి రామ్మోహన్ రెడ్డి గారు ఉన్నారు సార్. ఆయన CEO ఫిజీ టెక్నాలజీ సార్. హైదరాబాద్లో సుమారుగా 2000 మంది ఎంప్లాయీస్ వారి సంస్థలో పనిచేస్తున్నారు సార్. వారు ఈరోజు ఈ గ్రామంలో ఉన్నటువంటి యువతని అడాప్ట్ చేసుకోవడానికి వచ్చారు సార్. అదేవిధంగా చెన్నారెడ్డి గారు ఉన్నారు సార్. వారు కూడా హైదరాబాద్ దయచేసి మీరు సీఎం గారికి గట్టిగా లేచి మన జమ్మలమడుగు నియోజకవర్గం తరపున ఈ గూడెం చెరువు తరపున
లేచి ఒకసారి స్వాగతం పలకాల్సిందే కోరుతున్నా. రైట్, కూర్చోండి. టైం సరిపోదు, దయచేసి మౌనంగా ఉంటారా లేదా? మీరు చేతి చెప్పాలా మౌనంగా ఉంటామని. కలెక్టర్ గారు మాట్లాడుతా అంటే డిస్టర్బ్ చేస్తున్నారు. గౌరవ ముఖ్యమంత్రి మోడీ గారి ఆధ్వర్యంలో, మోడీ గారి ఆశీస్సులతో కూటమి ప్రభుత్వం ఎక్కడా లేని విధంగా మా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కంటే కూడా 4,000 పెన్షన్లు ఇచ్చే ఏకైక రాష్ట్రం ఏదంటే మన ఆంధ్రప్రదేశ్. దానికి కారకుడు మన ముఖ్యమంత్రి గారు. ఇప్పుడే మనం పక్కనే ఒక గ్రామస్తుల దగ్గరికి పోయినాం, చేనేత దగ్గరికి పోయినాం. సార్ అడిగినాడు పెన్షన్ ఎంత అంటే 4,000 అని చెప్పినారు. బియ్యం బాగుందంటే బియ్యం బాగుందన్నారు. కరెంటు బాగుందంటే కరెంటు బాగుందన్నారు. దయచేసి నేను చెప్పినప్పుడు ఇది నిజమైతే చేయండి. జగన్ రెడ్డి పాలనలో ఇవన్నీ ఉన్నాయా? ఉన్నాయా? రోడ్లు బాగున్నాయా? నీళ్లు బాగున్నాయా? పెన్షన్ 4,000 వస్తానేదా లేదా? ఇండ్లు ఇక్కడ కట్టే ఇండ్లు టిడ్కో హౌస్ మేము ఆ రోజు ముఖ్యమంత్రి గారి సమక్షంలో కడితే దాని ఎంపీగా కూడా ఉన్నాడా లేదా? అవినాష్ రెడ్డి వాళ్ళ ఎంపీనే కదా. ఎప్పుడన్నా ఒక చిన్న పని చేసినారా? రోడ్లు గుంతలు పురిచారా? కాలువలకు నీళ్లు పంపించారా? ఏటికి నీళ్లు పంపించారా? రిజర్వాయర్లు ఎప్పుడన్నా నింపి డబ్బులు ఇచ్చారా? ఇటువంటి వ్యక్తులు కావాలన్నా 4,000 రూపాయలు పెన్షన్ ఒకవైపు, బియ్యం ఒకవైపు, స్కూళ్ళల్లో కానీ హై స్కూల్లో కానీ లేదా ఇంటర్మీడియట్లో కూడా సన్న బియ్యం ఇచ్చిన గవర్నమెంట్ ఏది? చేతి చెప్పాలా? ఈ ప్రభుత్వమా కాదా? మళ్ళీ ఇండ్ల పథకం ఇక్కడ టిడ్కో హౌస్ కానీ ఆ పక్కన ఎన్టీఆర్ హౌసింగ్ కానీ ఇచ్చే ప్రభుత్వం మందే కదా. చేయెత్తాలా? ఎస్ అన్నప్పుడల్లా చేయెత్తాలా. నేను అతని గురించి మాట్లాడినప్పుడు నో అని చెప్పాలా. జగన్ రెడ్డి ఎప్పుడైనా ఇటువంటి కార్యక్రమం తలపెట్టిన వ్యక్తి. మళ్ళీ ఏమంటున్నాడు? నేను నొక్కిన బటన్ అంటున్నాడు. నొక్కినాడు కదా బటను. తినేది బటర్ తినేది చెప్తాడా లేదా? బటర్ తిన్నాడా లేదా? వెన్న తిన్నాడా లేదా? మనకు మంచినీళ్ళు దాంట్లో ఇన్ని నీళ్లు మజ్జిగ పోసి, మనకు మజ్జిగ పోసి నేను మీకు బటన్ నొక్కినా మీకు బటన్ నొక్కినా అని చెప్పిన వ్యక్తే కాదా? చెప్పాలా? ఎస్ అంటే ఎస్ అని, నో అంటే నో అని. అటువంటి ప్రతి దాంట్లో అంగడి. ఇసుక రేటు ఎక్కువ అమ్మినాడా లేదా? ఈరోజు ఇసుక రేటు తగ్గిందా లేదా? లిక్కరు సాధారణ రేటుకు క్వాంటిటీగా వస్తున్నదా లేదా? వస్తుందా లేదా? గ్రామీణ ఉపాధి పథకం చక్కగా జరుగుతుందా లేదా? అదే కాకుండా జలజీవన్ మిషన్తో మనం తాగునీళ్ళ సప్లై ప్రతి పల్లెకు ఉన్నతంగా ఇచ్చే విషయం ఇప్పుడే ఒక ఆటో అతను చెప్తున్నాడు. మనవాడు ఆటోలో తోడుకొని వచ్చి, సార్ నేను ఆటోలో తిరుగుతున్నా, ప్రతి పల్లెకు పోతున్నా, అన్ని చోట్ల నీళ్లు బాగున్నాయి, కరెంటు బాగున్నాయి, గుంతలు పూడ్చినారు, మాకు ఆదాయం కూడా బాగుంది అనే విషయం వాస్తవా కదా? చెప్పాలా? ముఖ్యమంత్రి గారు వచ్చినది ఏదానికి? ఇక్కడ P4 అనే పథకం. నేను సార్కి చెప్తున్నా, సార్ ఇట్ ఈజ్ నాట్ P4 సార్. ఇది P4 కాదు, P5 సార్. మీ ఆలోచన పవర్ఫుల్ కాబట్టి P4కు తోడు ఒక పదం చెప్పి నేను చెప్తున్నా, ఇది భయం P5 సార్. పవర్ఫుల్ కాన్సెప్ట్. కాబట్టి ఇటువంటి పవర్ఫుల్ కాన్సెప్టు మరియు మోడీ గారి ఆధ్వర్యంలో ఎక్కడ చూసినా కూడా మన మోడీ గారు ఈ దేశాన్ని 4వ స్థానంలో నిలబెట్టినాడా లేదా? హెల్త్ కండిషన్స్ సీఎం రిలీఫ్ ఫండ్ ఎక్కువ ఇస్తున్నాడా లేదా? ప్లస్ అదే కాకుండా స్కూల్ ఎడ్యుకేషన్లో సార్ లోకేష్ గారు వచ్చినాక ఇప్పుడే మీతో చెప్పించినాం సార్, అక్కడ లోకేష్ గారు వచ్చినాక స్కూల్ ఎడ్యుకేషన్ పెరిగిందా లేదా? పెరిగిందా లేదా? సన్న బియ్యం ఇస్తారా లేదా? హాస్టళ్లకు సన్న బియ్యం ఇస్తారా లేదా? మంచి డ్రెస్ కోడ్ ఇస్తున్నారా లేదా? సార్ లోకేష్ అయితే ఆకాశం అంతా ఎదిగినాడు సార్. వాస్తవంగా నేను ఆయనతో కాబట్టి పనిచేసిన. అప్పుడు ఇప్పటికీ తేడా. లోకేష్ తండ్రికి తగ్గ తనయుడు కాదు సార్, తండ్రికి మించిన తనయుడు. ఇది నిజం సార్. ఇప్పుడు నేను జగన్తో పార్టీ చాలా దగ్గరగా అనుకూలంగా పోయినా సార్, నా మీద కోడికెత్తి కేసు పెట్టినాడు సార్. మీరు చెప్పినారంట, మీరు మీ వాడు లోకేష్ చెప్పినాడంట వివేకానంద రెడ్డిని పుడద్దనపూటేమో చెప్పినాడు సార్. ఏదో గుండెపోటు అని అతను వాకిలి దగ్గర అవినాష్ రెడ్డి ఇంత చంపు ఇంత లావు
పొద్దున్నేమో గుండెపోటు మధ్యాహ్నం మీరు మాకు డైరెక్షన్ ఇచ్చారంట. నేను బీటెక్ రవి నరికి చంపినామంట సార్. ఏది సార్ ఇది? మాకు భార్య బిడ్డలు ఉన్నారు. ఇదేంది సార్? మేము కూడా ఎన్నో సమస్యలు చూసినాం, ఇటువంటి దరిద్రం చూడలే. మధ్యలో ఎప్పుడు మేము దూరినామని మేమేమన్నా వైరస్లో మా దూరేదానికి దూరి నరికినామంట సార్. నరికిదేమంట. మొన్న ఎలక్షన్లప్పుడు ఒకటి చెప్పినాడు సార్ కొత్తది, జగనప్ప. జగన్ రెడ్డి పేరు జగనప్ప. ఆయన రెప్పకు సన్న రప్ప తగిలితే గుండె పెద్ద దెబ్బంట సార్. జగనప్ప రెప్పకు రప్ప తగిలితే అది హత్యా ప్రయత్నం అంట. ఇవాళ వివేకానందుడేమో గొడ్డలిపోటు కాకుండా గుండెపోటు అంట. ఇదేంటి సార్? ఇప్పుడు ఎత్తినాడు సార్, ఎత్తిన కాడికి లిక్కరు. మీరందరూ చెప్పండి, సారాయి కేసులో లిక్కర్ కేసులో ఎక్కడ చూసినా సార్ అతను విలన్ సార్. అతను ఒక విలన్. అతను విలన్ కాదు, డాన్ సార్. అతను డాన్ కాదు, డెన్ను. ఎన్నో డన్లు దాచిపెట్టినాడు సార్. రోజు దొరుకుతున్నాయి. మా వాళ్ళు అందరూ అడుగుతున్నారు సార్, మిమ్మల్ని ఏం సార్ ఇంత స్లో ఎందుకు? ఏం సార్ చేసినాడు కదా ఇన్ని కుప్పలు ఎక్కడ చేసినా ఎత్తడమే, ఎక్కడ చేసినా పడమే. ఆయనకేమో 5 ఇండ్లు సార్. అక్కడ ఇడుపులపాయలో ఒక ఇల్లు, లోటస్ పాండ్లో ఒక ఇల్లు, ప్లస్ పులివెందులో ఒక ఇల్లు, బెంగళూరులో ఒక ఇల్లు, తాడేపల్లి ఇల్లు, 100 బెడ్రూములు ఈ ఇల్లు ఆపుతాడు సార్. మళ్ళీ మీకు వైజాగ్లో 430 కోట్లతో ఒక ఋషికొండ ప్యాలెస్లో ఎక్కలేని విధంగా, ప్రపంచంలో ఎక్కలేని విధంగా ఈ విధంగా ఉండే వ్యక్తి మనకు రాజకీయాలకు అవసరమా కదా? మీరు సార్కు తెలియాలా, ఇటువంటి వ్యక్తి అవసరమా? ఇటువంటి వ్యక్తి అవసరమా? పనిచేసే ప్రభుత్వం మంచిదే కదా? మీరు మనకు ప్రతి విషయంలో పాపం ఇక్కడ రామ్మోహన్ రెడ్డి గారు మన పేదరికాన్ని గుర్తించి పక్కనుండే ఉప్పలపాడు గ్రామస్తుడు కావాల్సిన రాత్రే చెప్పినాడు, అన్న నేను ఎంత కావాలంటే అంత, ప్రస్తుతానికి ₹1 కోటి డబ్బు ఇస్తా అన్నాడు. ఆయన హృదయపూర్వకంగా స్వాగతించాలా లేదా? పక్కనుండే చెన్నారెడ్డి, నేను ఎక్కడో సంపాదించినా నేను జమ్మలోడికి వాసి నేను కూడా సాయం చేస్తాను రాడు. ఇక్కడ ఉన్నాడు సార్ మరొక, దయచేసి రాంగోవింద్ ఇక్కడ రా. రాంగోవింద్ సార్ ఆయన వచ్చినాడు సార్, నేను బాంబేలో వర్క్ చేస్తున్నాను, నాది ధనవాడ, నేను సాయం చేస్తాను సార్. ఇటువంటి ఎందుకు? మీరు చెప్పిన మాట విని మేము చేసే పనులు చూసి మీరు గమనించండి సార్. జమ్మనమడుగులో సర్వోన్నతంగా పనులు చేశాం సార్ మీ ఆధ్వర్యంలో. కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఎన్ని కావాల్సిన పనులు సవితమ్మ గారు 2-3 సార్లు జమ్మనోడికి వచ్చింది సార్. ఈమె మీద స్టేట్మెంట్ సార్, ఈమె మీద స్టేట్మెంట్. బీసీ హాస్టల్ చక్కగా పనిచేసినాం కనుక్కోండి సార్. బీసీ హాస్టల్ గట్టిగా పనిచేసినామా లేదా? ప్రతి హాస్టల్ మీరు చెప్పాలా? కానీ స్టేట్మెంటు ఈమె మేమే కలుసుకొని పంచుకునేమంట సార్. ఏంటి పంచుకోవడము? అతను పంచర్ అయినాడు, ప్రతి ఒక్కటి ఒక సాక్షి పేపర్ అడ్డపెట్టుకున్నాడు, రోజు దొంగ వార్తలు. సాక్ష్యము లేని సాక్షిలో దొంగ వార్తలను ఖండించాల్సిన అవసరం మన జమ్మలూరు నియోజకవర్గంతో పాటు చాలామంది ఇక్కడ వచ్చినారు పెద్దలు. మీరందరూ ముఖ్యమంత్రి గారికి ఆ విషయం తెలియాలనా లేదా? తెలియాలా? గట్టిగా చెప్పాలా? మనం నిలబడతామా లేదా సార్? రేపు రాబోయే ఎన్నికల్లో మీరు నిశ్చింతంగా ఉండండి సార్. మా జమ్మలమడుగు తరపున ఈ పార్లమెంటులో ఒక భాగం సార్, ఇది కడప పార్లమెంట్లో అత్యధిక మెజార్టీ ఉపయోగించి మా భూపేశ్ రెడ్డి దగ్గర నెక్కలో ఓడిపోయినాడు సార్. భూపేశ్ రెడ్డిని గెలిపించిన బాధ్యత ప్రతి చోట 5 చోట్ల ఓడించినాం సార్ అవినాష్ రెడ్డిని. ఒకే ఒక చోట వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేశారు. ఈసారి రేపు జెడ్పీటీసీ ఎలక్షన్లో కూడా ఉంది సార్, 12వ తేదీ సినిమా చూపిస్తాం సార్. మేము జిల్లా పరిషత్ దాంట్లో కూడా ఇది చేయాల్సిన అవసరం ఉంది సార్. ఎన్నో పనులు చేసినాం. మాకు కొన్ని ఇక్కడ ఉండే అవసరాలు ఉన్నాయి సార్. చెప్పమంటే చెప్తాం, లేకుంటే మీకు టైం ఉందంటే చెప్తాం, లేకుంటే పత్రం ఏమంటే ఇస్తాం. చెప్పండి సార్. 10 పాయింట్ సార్. మాకు సార్ గండికోటకు రావాల్సిన డబ్బు ఇంకా రాలేదు సార్. రాజోలి నిర్మాణం జరగాలి సార్, ఎస్ఆర్బీసీ నిర్మాణం జరగాల. అదే కాకుండా నీళ్లు కింద పోతున్నాయి. మా చెరువులు పైన ఉన్నాయి సార్, 40 చెరువులు పైగా, వాటికి నీళ్లు నింపాలి సార్. ఆ గాలేరు నగరి కంటిన్యూషన్ కావాలి సార్. అక్కడ టెక్స్టైల్ పార్కు చిన్న పని లోకేష్ బాబు గారు చెప్పిన మేరకు దాదాపు 90% పూర్తయింది. ఇంకొక 10% పని ఉన్నాయి సార్. అందరూ ఆతృతగా ఉన్నారు సార్ మా చేనేతలు. 7వ తేదీ నాడు 200 యూనిట్లు కరెంటు ఉచితం, పవర్ లూమ్కి 500 యూనిట్లు కడతామని ఇప్పుడే సార్ కూడా డైరెక్షన్ చెప్పినారు. రేపే ఆర్డర్ జీవో ఇవ్వండి అని. అటు మీరందరూ నిశ్చితంగా ఉండండి. అది కాకుండా సార్ మాకు 2 మున్సిపాలిటీలకు కొన్ని నిధులు కావాలి సార్. మా గ్రామీణ ఉపాధి కింద కొన్ని రోడ్లు ఇవ్వండి సార్. ఆర్ఎన్బిలో కొన్ని నిధులు ఇవ్వండి, లేదా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ద్వారా కొన్ని నిధులు ఇవ్వండి సార్. మేమన్నీ విజ్ఞాపన పత్రంలో మీ అందరి తరపున, మన ప్రజల తరపున నేను సుమారుగా 30 పాయింట్లు రాసుకొని వచ్చిన. ఆ 30 పాయింట్లు మీ అందరి తరపున నేను సార్కు విజ్ఞాపన పత్రం ఇస్తా. మేమిద్దరం
నేను భూపేశు సార్ ఆధ్వర్యంలో, సవితమ్మ గారి ఆధ్వర్యంలో, కలెక్టర్ ఆధ్వర్యంలో పని చేస్తామనే నమ్మకం ఉందా లేదా? పని చేస్తామా లేదా? ముఖ్యమంత్రి గారు పని చేయించే వ్యక్తే కాదా? గొప్ప ఆశయం P4 అనేది గొప్ప ఆశయం. పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ అంటే మనది పార్ట్నర్షిప్, ఇటువంటి కొందరు సంపాదించిన వాళ్ళతో. కాబట్టి ఆలోచన గొప్ప సార్. దాని కాబట్టి నేను పథకం పేరు P5 అని పెట్టమని ఈ యొక్క జమ్మలమడుగు పరంగా మీ అందరి తరఫున కోరుతున్నా సార్. పవర్ఫుల్ స్టేట్మెంట్ సార్, అది ఆలోచన పవర్ఫుల్. సారు 4 సార్లు ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి గారు 3వసారి ప్రధానమంత్రి. వీళ్ళిద్దరి ఆధ్వర్యంలో సార్ రైలు పట్టాలు పరిగినట్టు ఒకవైపు పవన్ కళ్యాణ్ గారి యొక్క సహకారం కూడా ఉంది సార్. ఇక్కడ కూడా జనసేన వాళ్ళు చాలామంది వచ్చారు సార్, వాళ్ళ యొక్క మద్దతు కూడా ఉంది సార్. కాబట్టి మన యొక్క ఆధ్వర్యంలో నిశ్చింతంగా ఉండండి సార్. మా కడప జిల్లా తరపున మేము పూర్తి స్థాయిలో వాళ్ళ వైఎస్ఆర్ వాళ్లకు చెక్కు పెట్టడానికి మీరు సూపర్ 6 అమలు చేస్తారు. మీరు ఈ యొక్క వైఎస్ఆర్ పార్టీకి సూపర్ చెక్కు పెడతాం సార్. వైఎస్ఆర్ పార్టీ రాబోయే రోజుల్లో డైనోసార్ కాబోతుంది సార్. జగన్ సారు ఎప్పుడు సారా అమ్మినాడు, ఇసుక అమ్మినాడు, భూ కబ్జాలు చేసినాడు, ల్యాండ్ టైటింగ్ యాక్ట్ పెట్టినాడు. ఇన్ని రకాలుగా దరిద్రమైన వ్యక్తిని పోగొట్టేదాని కోసం మేము పట్టుబట్టి హృదయపూర్వకంగా పనిచేస్తాం. పాపం సార్, చాలామంది తెలుగుదేశం మద్దతుదారులు మీరు వస్తే ఎక్కడి నుంచో దూర ప్రాంతాలను కూడా వచ్చారు సార్ మిమ్మల్ని చూడాలని. అటువంటి మీరు కూడా ఎక్కడి నుంచి వచ్చారు, అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం చెప్తూ, సార్కు చాలా టైం అయింది, ఇప్పటికే 3 అయింది. మళ్ళీ కార్యకర్తల మీటింగ్ ఉంది, గండికోటకు పోయే టైం అయింది సార్. మళ్ళీ రాత్రి హెలికాప్టర్లో మళ్ళీ ప్రయాణం జరగాల. కాబట్టి మీరందరూ మరొకసారి మేము ఈ యొక్క కలయికకు, మేము ఈ కూటమికి మద్దతుగా ఉంటాం. మన జమ్మలమడుగు తరపున, ఈ గూడెం చెరువు తరపున, ఇక్కడ వచ్చిన ప్రజల తరపున మీకు అందరికీ ఖచ్చితంగా సపోర్ట్ చేస్తామని మరొకసారి సార్కు మద్దతుగా పలికేదాని కోసం హృదయపూర్వకంగా సపోర్ట్ కొట్టి స్వాగతం పలకాలని కోరుతూ మా విజ్ఞాపన పత్రం సార్కు అందజేస్తున్నా. నమస్కారం అందరికీ. థ్యాంక్ యూ. ధన్యవాదాలు సార్ మీ ఉత్తేజపూరితమైన ఉపన్యాసానికి. ఇప్పుడు మన ప్రియతమ ముఖ్యమంత్రి మరియు ఆంధ్రప్రదేశ్ ప్రగతి రథసారథి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మనందరినీ ఉద్దేశించి తమ ఉత్తేజపూరితమైన, చైతన్యపూరితమైన సందేశాన్ని మనకు అందిస్తారు. మీ అందరి చప్పట్లతో వారికి స్వాగతం పలకండి. గౌరవనీయులు, గౌరవ శాసనసభ్యులు, ఆదినారాయణ రెడ్డి గారు, సహచర మంత్రివర్గ సభ్యురాలు సవిత గారు, గౌరవనీయులు భూపేష్ రెడ్డి గారు, ఈరోజు నేను వేదిక పైన పెద్దలందరికీ, ఈరోజు నేను గూడెం చెరువుకు వచ్చినప్పుడు అఖండ స్వాగతం పలికిన సోదరీమణులందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ప్రత్యేకంగా కొంతమంది పారిశ్రామికవేత్తలైతే మళ్ళీ ఇక్కడుండే మీ రుణం తీర్చుకోవడానికి తిరిగి వచ్చారు.
వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నా, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను మొన్ననే రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చేందుకు, మళ్ళీ ఏపీ బ్రాండ్ పెంచేందుకు మొన్ననే సింగపూర్ పోయి నిన్ననే వచ్చాను. అయితే నేను ఎప్పుడు ఎక్కడికి పోయినా మొదటి తారీఖున పేదల సేవలో నేను ఉండాలి, నేనుంటే రాష్ట్రం మొత్తం కూడా అలర్ట్గా ఉంటారు అనే ఉద్దేశంతో నా కార్యక్రమాన్ని ప్రీపోన్ చేసుకుని మళ్ళీ మీ కార్యక్రమానికి వచ్చాను. పేదల సేవలో ఈ కార్యక్రమానికి వచ్చాను. దీనికి చాలా ఆనందపడుతున్నాను. నేను దీన్ని ఒక ఉద్యమంగా చేస్తున్నాను. నేనేదో మొక్కుబడిగా చేయడం లేదు, ఒక బాధ్యతగా చేస్తున్నాం. నేనొక్కడే బాధ్యతగా చేయడం కాకుండా రాష్ట్రంలో ప్రతి ఒక్క అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు, ఎన్డీఏ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఒక బాధ్యతగా, ఒక పవిత్రంగా భావించేయాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమంలో మీ ముందుకు వచ్చాను. ఇప్పుడే ఆదినారాయణ రెడ్డి గారు చెప్పారు, ఈరోజు ఈ కార్యక్రమంలో మీరు చూస్తే 64 లక్షల మందికి దగ్గర దగ్గర 33,000 కోట్ల రూపాయలు పేదలకు ఇచ్చే ఏకైక కార్యక్రమం భారతదేశంలో డైరెక్ట్ డీబీటీ. ఇది ఒకటే కార్యక్రమం. ఈ ఒక్క నెలలో 61,71,595 మందికి 2,751 కోట్ల రూపాయలు నేరుగా మీ ఇంటికొచ్చి మిమ్మల్ని నిద్ర లేపి 6 గంటలు 7 గంటలకి ఈ పెన్షన్ ఇస్తున్నామంటే అది మాకు మీ పైనుండే ప్రేమ, అభిమానం. ఇంకో పక్కన చూస్తే ఇంత మునుపంతా కూడా ఒక నెలలో పింఛన్ తీసుకోకపోతే 2వ నెలలో పింఛన్ ఎగ్గొట్టేసేవాళ్ళు. 2వ నెల తీసుకోకపోతే మళ్ళీ తిరిగి ఇచ్చేవాళ్ళు కాదు. ఈరోజు నేను ఒకటే ఆలోచించాను, ఒక నెలలో తీసుకోకపోతే 2వ నెల ఇస్తాం, 2వ నెల లేకపోతే 3వ నెల ఇస్తాం. ఇంటి దగ్గర లేకపోతే ఇంత మునుపు ఎగ్గొట్టేవాళ్ళు. ఇప్పుడు ఇంటి దగ్గర లేకపోతే మీరు హాస్పిటల్లో ఉంటే హాస్పిటల్లో ఇస్తాం, బంధువులు ఇంటి దగ్గర ఉంటే బంధువుల ఇంటి దగ్గర ఇస్తాం, నరేగా సైట్ దగ్గర ఉంటే అక్కడ ఇస్తాం, ఎక్కడ కోరుకుంటే అక్కడ ఇస్తున్నాం. ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే ఈ పెన్షన్ ఇచ్చేటప్పుడు నేను టెక్నాలజీ ఉపయోగిస్తున్నా. ఇచ్చే వ్యక్తి ఎక్కడ పింఛన్ ఇచ్చాడు. ఈరోజు ఉదాహరణ మీరు చూస్తే ఓసారి పింఛన్ ఇచ్చే దాంట్లో ఇష్టానుసారంగా కూడా చేస్తూ ఉంటారు. అట్లా కాకుండా టెక్నాలజీ బాగా ఉపయోగపడుతుంది. మీరు వేలు ముద్ర వేస్తారు అంటే మన థంబ్ ఇంప్రెషన్తో బయోమెట్రిక్స్ తీసుకుంటే ఆటోమేటిక్గా మీకే వస్తుంది. అది వచ్చినప్పుడు ఎక్కడ వేశారో చూస్తే మీ ఇంటి దగ్గర వేశారా, ఎక్కడ వేశారో తెలుసుకునే యంత్రాంగం పెట్టాం. ఇంకో పక్కన నా మెసేజ్ కూడా పంపిస్తున్నాం. ఎందుకు పవిత్రంగా దీన్ని భావిస్తున్నాం ఆ మెసేజ్ కూడా పంపిస్తున్నాను. ముందు రోజే మీరు ఒకసారి చూస్తే మీకు ఫోన్ ఉంటే SMS మెసేజ్ కూడా పంపిస్తున్నాను. మీకు నేనే మళ్ళీ రిమైండ్ చేస్తున్నా, రేపు 1వ తారీఖు నీ పింఛన్ వస్తుంది తీసుకోమని చెప్పి మీకు మెసేజ్ కూడా పంపిస్తున్నాం. ఇంకో పక్క మీరు పింఛన్ తీసుకున్న తర్వాత సాయంత్రానికి మళ్ళీ నేను ఒక మెసేజ్ పంపిస్తున్నా, మీరు పింఛన్ తీసుకున్నారా, ఎవరున్నా దాంట్లో ఆమ్యాన్ని అడిగారా, లంచాలు అడిగారా, లేకుంటే మీ పట్ల దురుసుగా ప్రవర్తించారని కూడా అడుగుతున్నా. దానికి కారణం మా అధికార యంత్రాంగం కూడా భక్తి భావంతో, గౌరవ భావంతో
మీకు ఇవ్వవలసిన డబ్బులు డ్యూటీ ధర్మంగా ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఇవన్నీ నేను తెప్పించుకుంటున్నానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అవసరమైతే భవిష్యత్తులో వాట్సాప్ కూడా మీకు ఇస్తాం. ఆ వాట్సాప్ మెసేజ్లో ఎక్కడెక్కడ నా మిస్ అయితే అందులో కూడా మీరు పంపించండి. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని నేను కరెక్ట్ చేస్తాను. ఇప్పుడు ఏ విధంగా ఎంత జవాబుదారీతనంగా ఉన్నామంటే ఈరోజు ఇచ్చినటువంటి పెన్షన్లో నాకు ఇప్పుడే ఒక రిపోర్ట్ వస్తే దగ్గర 89.4% 0.30 మీటర్ల డిస్టెన్స్లో మీ ఇంటి దగ్గర ఇచ్చారు. అంటే నేను చెప్పగలుగుతాను, ఓసారి కొంతమంది వితండవాదం ఉంటుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ ఉంటారు, వాళ్ళ పనే ఇది. ఆ రోజు మీరు చూశారు, నేనే ముఖ్యమంత్రిని, నిద్రలేశాను. వివేకానంద రెడ్డి గుండెపోటుతో చనిపోయాడు. రిపోర్ట్ ఏది? సాక్షి టీవీ. పాపం నేను కూడా మోసపోయాను. నేను చాలా జాగ్రత్తగా ఉంటాను, పక్కన ఎవరు కూర్చుంటారో కూడా చూస్తూ ఉంటాను. అలాంటి నన్నే మోసం చేయగలిగాడంటే ఎంత గరానా మోసగాడో మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి. మధ్యాహ్నాలు ఒక మాట మార్చారు. తెల్లవారే కొందికి పేపర్లో నారాసుర రక్త చరిత్ర, నా చేతిలో కత్తి. ఆ తర్వాత నేనేదో ఈ ఆదినారాయణకి చెప్పానంట, బీటెక్ రవికి చెప్పానంట. రోజు రోజుకు ఏ విధంగా మాట మార్చేస్తా నిన్న నేను చూశాను. నెల్లూరుకి వెళ్ళారు, వెళితే తప్పులేదు. ఒక గౌరవప్రదమైనటువంటి ప్రశాంత్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి గారి సతీమణి, ఎమ్మెల్యే, ఆవిడ క్యారెక్టర్ను గురించి ఇష్టానుసారంగా నోరు బారేసుకున్న వ్యక్తిని మందలించాల్సింది పోయి నేరుగా అక్కడికి వెళ్ళి ఆయన ఇంకా రెచ్చగొట్టు, నువ్వు తిట్టు, ఆడవాళ్లపైన ఆంబోతుగా మాట్లాడు, నేనున్నానని చెప్పే ధైర్యం వచ్చిందంటే ఈ ఆడబిడ్డలను అడుగుతున్నా, ఇలాంటి దుర్మార్గులు రాజకీయాల్లో ఉండాలనా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆడబిడ్డలందరినీ ఒక నాయకుడిగా నేనున్నాను. మా పార్టీలో ఎవరైనా తప్పు చేస్తే ఖండించాలి, కట్టడి చేయాలి, అవసరమైతే వాళ్ళ మీద కఠిన చర్య తీసుకోవాలి. అప్పుడే అందరూ భయపడతారు. నేను కూడా ప్రోత్సహిస్తే ఇంకా వాళ్ళకు అడ్డు ఆపు ఉండదు, ఇష్టానుసారం చేస్తారు. ఎలాంటి వ్యక్తులంటే నిన్న నెల్లూరు పోయాడు. నెల్లూరులో బంగారుపాలెం పుట్టింది, చిత్తూరు జిల్లాలో బంగారుపాలెం ఉంటుంది. బంగారుపాలెం పోయినప్పుడు వచ్చిన జనాభా టీవీలో వేసిన ఇది తీసుకుని నిన్న టీవీలో ఆ స్క్రోలింగ్ పెట్టి నిన్న మనుషులు వచ్చినట్టు నిన్న వేసే పరిస్థితికి వచ్చారంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఆ సాక్షి పేపర్లో ఏది వచ్చినా దాన్ని మీరు నమ్మితే గోదావరి పట్టుకొని, ఇది కుక్కతోక పట్టుకొని గోదావరి ఇదినిట్టే అవుతుంది. జాగ్రత్తగా ఉండండి. మభ్య పెడతారు, మోసం చేస్తారు, మిమ్మల్ని ముంచేసే పరిస్థితికి వస్తారు. నేను అందుకనే ఇప్పుడు చెప్తున్నా, ఏమీ బాధ లేదు. తోక తిప్పితే తోక కట్ చేస్తా, మంచిగా తిరిగితే నాకేం బాధ లేదు. మీరు పోయి చెప్పండి, నన్ను తిట్టండి, తిడితే ప్రజలకే నేను చెప్తా, ప్రజలే అర్థం చేసుకుంటారు ఎవరేం చేశారో. అట్లా కాకుండా మభ్యపెట్టి మోసం చేసి ప్రజలకు అసౌకర్యం కలిగించాలంటే సాక్ష్యాధారాలతో పెట్టుకుని, ఇప్పుడు అంతా టీవీలు వచ్చేసాయి, సీసీటీవీ కెమెరాలు పెట్టేసా, ఎవడైనా ఎక్కడైనా తోక తిప్పితే డ్రోన్ కూడా పైన తిరుగుతూ ఉంటుంది. తోక తిప్పినోడికి పోలీసు కూడా పోయే పని లేదు, నేరుగా కేసు పెట్టే పరిస్థితి వస్తుంది. అలాంటి పగడ్బందీ వ్యవస్థకి శ్రీకారం చుట్టారని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అందుకే నేను చెప్పాను, ఈరోజు మీరు చూస్తే హాస్పిటలైజ్ అయిన వాళ్ళకి 14,703 మందికి హాస్పిటల్లో ఇచ్చాం. ఓల్డేజ్ హోమ్లో ఉంటే అక్కడ పోయి 20,587 మందికి ఇచ్చాం.
ఒక సెక్రటరీ నుంచి వేరే సెక్రటరీకి వెళ్ళిపోతే అక్కడ దగ్గర 31,496 మందికి ఇచ్చాం. ఎవరైనా వికలాంగులైన విద్యార్థులు హాస్టల్లో ఉంటే వాళ్ళకి దగ్గర 3,683కి ఇచ్చాం. ఇంకో పక్కన కొంతమంది నిద్ర సెక్రటరీకి వెళ్తే అక్కడ 91,456 మందికి ఇచ్చాం. కొంతమంది నరేగా పనులకు వెళ్ళిపోతే ఆ కూలి పనులు వాళ్ళకి డబ్బులు పోకూడదని అక్కడికే వెళ్ళి 19,657 మందికి ఇచ్చాం. ఇంకో పక్క బంధువులింటికి పోతే ఇంత మునుపు ఎగ్గొట్టేవాళ్ళు, వాళ్ళ బంధువులింట్లో ఉంటే అక్కడ కూడా పింఛనిచ్చే ఏర్పాటు చేశాను. అక్కడ కూడా దగ్గర మీరు చూస్తే 1,61,61,145 మందికి బంధువులింటి దగ్గర ఇచ్చాం. ఇంకొక పక్కన మీరు చూస్తే కొన్ని రాంగ్ జియో ట్యాగింగ్ తప్పబడింది, అవి కూడా ఒక 26,079 ఉన్నాయి. అవి కూడా కరెక్ట్ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఎందుకు ఈ విషయం మీకు చెప్పానంటే ఈ ప్రభుత్వం డబ్బులు ఇవ్వడమే కాదు, ఇచ్చిన డబ్బులకి బాధ్యతగా ప్రతి ఒక్కరికి చేర్చడానికి ఇస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే ఈ నెలలో 1,08,499 మంది వితంతువులు ఉన్నారు. వాళ్ళకి ఇవ్వాలి, ఇవ్వకుండా ఎగ్గొట్టారు. వాళ్ళందరికీ ఈ నెలలో ఇచ్చా. దీనికి 43,40,00,000 అవుతుంది. సంవత్సరానికి 520 కోట్లు అదనంగా అర్హులైన వితంతువులకి ఆడబిడ్డలకి సహాయం చేశానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటి కార్యక్రమాలు ఇచ్చి మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. ఇంకో పక్కన మీరు ఒక్కసారి చూస్తే ఈరోజు నేను తీసుకున్న ఈ కార్యక్రమంలో మీకు ఒక అవగాహన ఉండాలి. మీరు ఇంటింటి దగ్గర మీరే చెప్పే పరిస్థితులు రావాలి. మొత్తం పెన్షన్లు అన్ని రాష్ట్రాల్లో ఇస్తారు. ఒక రాష్ట్రంలోనే కాదు, దేశంలో 27 రాష్ట్రాలు ఉన్నాయి, 8 యూనియన్ టెరిటరీలు ఉన్నాయి. ఈరోజు నేను చెప్పినట్టు ఆంధ్రప్రదేశ్లో 32,143 కోట్ల రూపాయలు సంవత్సరానికి పింఛనిచ్చే ఏకైక రాష్ట్రం భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. మన తర్వాత తెలంగాణ 8,179 కోట్లు, కేరళ 7,295 కోట్లు, హర్యానా 7,194 కోట్లు, వెస్ట్ బెంగాల్ 5,460, రాజస్థాన్ 5,160. నేను ఎందుకు ఈ విషయం చెప్పానంటే ఏమి ఇచ్చారని అడుగుతున్నారు. కొంతమందికి ఇంకా కావాలని ఆశ ఉంది, తప్పు లేదు. అయితే మీకు తెలియాలి, ఈ ప్రభుత్వం సంవత్సరం 32,146 కోట్లు, దగ్గర 64 లక్షల మందికి, 64 లక్షల కుటుంబాలకి 4,000, 6,000, 10,000, 15,000 ఇచ్చే ఏకైక ప్రభుత్వం ఈ ప్రభుత్వం. దీనికంటే గొప్ప కార్యక్రమం ఏముందని అడుగుతున్నా. నాకు కూడా ఒక తృప్తి, ఒక ఆనందం. జీవితంలో పేదవాళ్లకు సహాయం చేస్తే అందులో ఉండే తృప్తి ఏ కార్యక్రమం చేసినా ఉండదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకని మీరు కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇలాంటి ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు మీరు కూడా అభినందించే పరిస్థితి రావాలి. అందుకే ఈరోజు నేను ఇక్కడికి వచ్చినప్పుడు గుర్తొస్తుంది, మొన్ననే కడపలో మహానాడు పెట్టాను. మహానాడులో నేను ఒక మాట చెప్పాను, తొందరలోనే కడపకు స్టీల్ ప్లాంట్ పెట్టిస్తా, రాయలసీమ స్టీల్ ప్లాంట్ వస్తుందని చెప్పాను. అనుకున్న ప్రకారమే స్టీల్ ప్లాంట్ శాంక్షన్ చేశాం, డెవలపర్ని ఐడెంటిఫై చేశాం, జిందాల్ వర్క్ ప్రారంభించాడు.
నేను ఒకటే చెప్పాను, దాన్ని కూడా వీలైనంత తొందరలో చేయాలి. అది కూడా మీరు ఒకసారి చూస్తే రాబోయే రోజుల్లో 2028 డిసెంబర్ కంతా ఫేజ్ 1 పూర్తి చేయాలని చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాను. ఈ ప్రాజెక్ట్ వస్తే ఈ యొక్క జమ్మల మడుగు, ఈ టౌన్ కానీ పరిసర ప్రాంతాలు కానీ చాలా అభివృద్ధి అవుతాయి. ఆటో పైలట్లో అభివృద్ధి అవుతుంది. మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, దేన్నైనా చెడగొట్టడం, పడగొట్టడం చాలా సులభం. కుండల పాలల్లో ఒక విషయం వేస్తే దాంతో అయిపోతుంది. ఆ పాలు తయారు చేయాలంటే తయారు చేసిన వాళ్ళకి ఆ కష్టం తెలుస్తుంది. ఎప్పుడు కూడా నిలబెట్టడం కష్టం, అదే మరి అభివృద్ధి చేయడం కష్టం, విధ్వంసం చేయడం ఒక నిమిషంతో పని. 5 ఏళ్ళు అదే జరిగింది. రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు, చాలా సమస్యలు సృష్టించారు, కేంద్రం ఇచ్చే పథకాలను నిలిపేశారు, 10 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేశారు. నేను మీకు మొన్ననే తల్లికి వందనం ఇచ్చాను. నేను ఒక మాట చెప్పాను, ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం కింద మీకు ఇస్తానని చెప్పాను. మాట నిలబెట్టుకున్నామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా, కొండే తల్లులను అడుగుతున్నా. ఒకరికి కాదు, ఇద్దరుంటే ఇద్దరికి ఇచ్చాం, ముగ్గురుంటే ముగ్గురికి ఇచ్చాం, 7 మంది ఉంటే 7 మందికి ఇచ్చిన ఏకైక ప్రభుత్వం ఈ ప్రభుత్వం. అవునంటే చేలు పైకెత్తండి. దీనికంటే ఒక తృప్తి, పిల్లలు తల్లిదండ్రులకు భారం కాకూడదు. పిల్లలు లేకపోతే మనం ఏం చేయలేం. అందుకే పిల్లల్ని బాగా చదివించాలనే ఉద్దేశంతో ఒక పక్క పేద పిల్లల్ని చదివిస్తూనే వాళ్ళని ప్రోత్సహించడానికి తల్లికి వందనం కింద 15,000 రూపాయలు ఇచ్చామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడే నేను చెప్పినట్టు ఈ కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ వచ్చింది. గాలేరు నగిరి కడప వరకు తీసుకొస్తానని చాలా స్పష్టంగా చెప్పాను. తప్పకుండా ఈ సంవత్సరం ప్రారంభమై రాబోయే సంవత్సరానికి కడప వరకు గాలేరు నగిరి కాలువలు పూర్తి చేస్తాం. ఇంకో పక్కన జిందాల్ సంస్థ కూడా మొదటి దశ 4,500 కోట్లు, రెండో దశ 11,850 కోట్లతో ఈ ప్రాజెక్టు పూర్తవుతుంది. నేను చెప్పినట్టు 29 కల్లా ప్రొడక్షన్ ప్రారంభం అవుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడి నుంచి నేరుగా మళ్ళీ గండికోటకు వెళ్తున్నా. గండికోట అంటే ఒక సుందరమైన ప్రదేశం, మామూలు కాదు. అమెరికాలో గ్రాండ్ కెనన్ ఉంది, ఇండియాలో గండికోట ఉంది. ఇది ఇండియాకే ఒక గ్రాండ్ కెనన్ మారిగా సుందరమైన ప్రదేశం. ఇది ప్రపంచంలో అతి సుందరమైన ప్రాంతాల్లో గండిపేట 10వ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీన్ని ఒక ఆకర్షణీయమైన ప్రాంతంగా తయారు చేయడానికి, అదే మరి ఒక మంచి పర్యాటక కేంద్రంగా తయారు చేయడానికి 80 కోట్ల రూపాయలతో పనులు కూడా ప్రారంభిస్తున్నాం. అక్కడే కృష్ణదేవరాయల విగ్రహం పెడతానని చెప్పాను. రేపు రాబోయే రోజుల్లో గండికోటలో కృష్ణదేవరాయల విగ్రహం కూడా పెట్టిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ కడపలో ఒక పక్క గండికోట, ఇంకో పక్క ఒంటిమిట్ట, మధ్యలో కడప దర్గా. ఈ 3 గాని అనుసంధానం చేయగలిగితే ఒక బ్రహ్మాండమైనటువంటి పర్యాటక కేంద్రాలుగా, స్పిరిచువల్ హబ్గా తయారవుతుంది. ఈ పనులన్నీ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క ఇక్కడుండే మీ అందరికీ ఒక అవగాహన ఉండాలి. రాయలసీమ ఒకప్పుడు రాళ్ల సీమ అయిపోతుందని, ఎడారిగా మారిపోతుందని మాట్లాడుకున్నాం. అలాంటిది రాయలసీమ రాళ్ల సీమ కాదు,
రతనాల సీమగా చేస్తామని చెప్పాం, చేసి చూపిస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఈ ప్రాంతంలో కావాల్సింది నీళ్లు కావాలి. అందుకే మీరు ఒకసారి చూస్తే చరిత్రలో 40 ఏళ్లకు మునుపు ఒక మహానాయకుడు ఎన్టీ రామారావు గారు ఆలోచించిన విధానం, తెలుగు గంగ ద్వారా చెన్నైకి నీళ్లు తీసుకుపోవాలంటే కాదు, నా రాయలసీమకు నీళ్లు ఇచ్చిన తర్వాతనే చెన్నైకి నీళ్లు పోతాయని చెప్పిన ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు. ఆయన ఆలోచనలో పుట్టిన ప్రాజెక్టే అందరి నీవా, తెలుగు గంగ, గాలేరు నగిరి, SRBC అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అక్కడి నుంచి ప్రారంభమైనాయి. ఆ తర్వాత నేను అన్ని కూడా ఇచ్చేశాం. నిన్ననే హంద్రి నీవా ఈ ప్రభుత్వం వస్తానే పనులన్నీ ప్రారంభించి వెడల్పు చేసి లైనింగ్ చేసి దగ్గర దగ్గర 3,800 కోట్ల రూపాయలతో 3,900 క్యూసెక్స్ నీళ్లు మళ్లించడానికి ఈ సంవత్సరం అంతా పనిచేశాం. పనులన్నీ పూర్తవుతాయి. తొందరలోనే అందరి నీవా పూర్తి చేయడమే కాకుండా నీళ్లు అందించి అన్ని చెరువులు పూర్తి చేసి కుప్పానికి కూడా నీళ్లు తీసుకుపోయే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈరోజు మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, దీనివల్ల చాలా లాభం వస్తుంది. ఈరోజు గండికోట ఉంది. గండికోట ప్రాజెక్ట్ ఎవరు కట్టారంటే ఎన్టీ రామారావు గారే ప్రారంభించారు. దాన్ని పూర్తి చేసింది నేనే పూర్తి చేశా, ల్యాండ్ ఎక్విజిషన్ చేశాం, అన్ని పనులు చేసింది ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవే కాకుండా ఈరోజు మీరు ఒక్కసారి ఆలోచిస్తే 14, 19 ఎప్పుడు కూడా ఇక్కడ కడపలో మీరున్నారు. మొన్న 7 సీట్లు గెలిపించారు. నాకు అనిపిస్తుంది ఈసారి 10కి 10 సీట్లు కూడా గెలిపించడానికి మీరు సిద్ధంగా ఉన్నారు. అయితే మీ రుణం మేము తీర్చుకోవాలి. అందుకనే ఈసారి మీరు ఒక్కసారి చూస్తే చేసిన పనులు కూడా మీరు కూడా అర్థం చేసుకోవాలి. 14, 19 12,241 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేశాం. ఎక్కువ ముందుకు తీసుకుపోయాం. తర్వాత 19, 24లో 2,000 కోట్లే ఖర్చు పెట్టారు. ఒక్క అందరి నీవా చరిత్రలో 3,800 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి ఒక సంవత్సరంలో ఖర్చు పెట్టిన ఘనత ఒక చరిత్ర అని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. దీనివల్ల ఈ సంవత్సరం ఇంకా మనకు వర్షాలు పడాలి. కొన్ని ఇబ్బందులు వచ్చాయి, కానీ రిజర్వాయర్లన్నీ కళకళలాడుతున్నాయి. మీరు చూస్తే ఈ రాయలసీమలో ఉండే జీడిపల్లి గాని, మారాల, చెర్లోపల్లి, అదే మరిగా ఈ పక్కన చూస్తే ఔక్ గాని, గండికోట గాని, పక్కనుండే బ్రహ్మసాగర్ గాని, మైలవరం గాని అన్ని ప్రాజెక్టులు పూర్తి చేసింది తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను మొన్ననే శ్రీశైలం జలాశయం దగ్గర జలహారతి ఇచ్చాను. అప్పటి నుంచి నీళ్లు రావడం మొదలుపెట్టాయి. నేను ఎప్పుడు కూడా ముందు ఆలోచిస్తాను, సముద్రం లేకపోయే నీళ్లు మనం గాని వాడుకుంటే అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ కరువు అనే మాట ఉండదు. అదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రిజర్వాయర్లు కూడా ఉన్నాయి. ఈ రిజర్వాయర్లు నీళ్లు పెట్టుకోగలిగితే ఓసారి వర్షం అటు ఇటు అయినా మనకి ఎలాంటి ఇబ్బంది లేకుండా సుజావుగా మన పంటలు మనం పండించుకునే పరిస్థితి వస్తుంది. అందుకే నేను ఒక దూరదృష్టితో ఆలోచించాం. రాయలసీమలో మామూలు పంటలేస్తే ఆదాయాలు రావని రాయలసీమను ఒక హార్టికల్చర్ హబ్గా తయారు చేయాలని కార్యక్రమాలు శ్రీకారం చుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ రోజు దాన్ని ముందుకు తీసుకుపోయే పార్టీ ఎన్డీఏ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీనివల్ల ఒక స్పష్టమైన మార్పు వచ్చింది.
ఆదాయం పెరుగుతా ఉంది. అందుకే నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, ఒక పక్క హార్టికల్చర్ చేస్తూనే ఇంకో పక్క రాయలసీమలో అనేకమైన వనరులున్నాయి. పరిశ్రమలు కూడా రావాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇక్కడ రాయలసీమ స్టీల్ ప్లాంట్ వస్తా ఉంది. ఇప్పుడే మీరు ఒకసారి చూస్తే కొప్పర్తి, ఓర్వకల్ 2 ఇండస్ట్రియల్ పార్క్ కూడా 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అవి కూడా అభివృద్ధి చేస్తున్నాం. రాయలసీమలో ఆటోమొబైల్, స్పేస్ టెక్నాలజీ, డిఫెన్స్, ఏరోస్పేస్, ఎలక్ట్రానిక్స్, డ్రోన్ సిటీ పెట్టి గ్రీన్ ఎనర్జీ హబ్గా తయారు చేస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవన్నీ వస్తే మన పిల్లలు వేరే ప్రాంతానికి పోవాల్సిన అవసరం లేదు. అవసరమైతే వేరే ప్రాంతం వాళ్ళు రాయలసీమకు వచ్చే పరిస్థితి వస్తుంది. ఈరోజు వేదిక పనులందరూ హైదరాబాద్ పోయారంటే ఆ రోజు హైదరాబాద్ నేను అభివృద్ధి చేశాను కాబట్టి రాయలసీమ నుంచి, ఆంధ్ర నుంచి, వేరే ప్రాంతాల నుంచి హైదరాబాద్కు వచ్చారు. ఇప్పుడు మళ్ళీ ఆమె ఇస్తున్న తిరిగి వేరే ప్రాంతాలందరూ కూడా మన సీమ వైపు చూసే విధానానికి శ్రీకారం చుడతాం, చేస్తాం. అందుకే మీలో కూడా ఆలోచించాల్సింది ఇలాంటి కార్యక్రమాలని ఎక్కడికక్కడ బలపరచాల్సిన అవసరం ఉంది. ఈ నెల రేపే అన్నదాత సుఖీభవ, రైతులందరికీ అకౌంట్లో డబ్బులు వేసే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. నేను ఒకటే మాట చెప్పాను, మేము 14,000 రూపాయలు ఇస్తాం, కేంద్రం 6,000 రూపాయలు ఇస్తుంది. 2 కలిపి ఒక్కొక్క రైతుకి 20,000 రూపాయలు మీ అకౌంట్లో వేసే బాధ్యత నాదని చెప్పాను. ఇంత మునుపు గవర్నమెంట్ 12,500 ఇస్తామని 7,500 ఇచ్చారు. 7,500 నుంచి ఒకేసారి 14,000కు పెంచిన ఘనత ఈ ప్రభుత్వానిదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఏది రైతు ప్రభుత్వం, ఏది రైతు వ్యతిరేక ప్రభుత్వం మీరే ఆలోచించాల్సిన అవసరం ఉంది. నేను మైక్రో ఇరిగేషన్ ఇచ్చాను, డ్రిప్ ఇరిగేషన్ పెట్టి 90% రాయలసీమలో సబ్సిడీ ఇచ్చాం. దాన్ని నిలిపేశారు, మళ్లీ నేను కొనసాగించాను. అదే మరిగా వ్యవసాయ రంగంలో ఆధునీకరణకు శ్రీకారం చుట్టాం. ఇంకో పక్క డ్రోన్ సిటీ పెట్టి డ్రోన్లన్నీ కూడా మీకు అందుబాటులో పెట్టి ఎక్కడైనా తెగులు వస్తే నేరుగా మందు కొట్టేది కూడా డ్రోన్ ద్వారా కొట్టే ఏర్పాట్లు చేపిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే మరి మా ఆడబిడ్డలందరికీ శుభవార్త, ఈ నెల 15 నుంచి నేను చెప్పిన మాట ఫ్రీ బస్, శ్రీ శక్తి, ఈ సౌకర్యం కూడా మీ అందరికీ ఏర్పాటు చేస్తా. దానివల్ల ఎక్కడన్నా పని చేయాలన్నా లేకుంటే ఎక్కడికైనా పోయి రావాలన్నా స్వేచ్ఛగా ఆడబిడ్డలందరూ చేసుకునే పరిస్థితి వస్తుంది. నేను ఇక్కడుండే ఈ జిల్లాలో మనం ఒక్కటి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. చాలా నదులు ఉన్నాయి. పాపాగ్ని ఉంది, చిత్రావతి ఉంది, మాండవ్య ఉంది, పినాకిని ఉంది, పెన్నా ఉన్నాయి. కానీ నీళ్లు మాత్రం ఒకసారి రాకుండా అవస్థపడుతున్నాం. ఈ సంవత్సరం మనకు వచ్చిన నీళ్లన్నీ కూడా సద్వినియోగం చేసుకోవడానికి ముందుకు పోయాం. ఇప్పటికే చాలా రిజర్వాయర్లకు వచ్చాయి. దగ్గర 1000 టీఎంసీ నీళ్లు ఈ రాష్ట్రంలో రిజర్వాయర్లుంటే 700-500 టీఎంసీ ఇప్పుడే రిజర్వాయర్లో నీళ్లు నింపగలిగాం. శ్రీశైలం, నాగార్ సాగర్ ఇవన్నీ కూడా ఫుల్ అయినాయి. ఈ 2 రిజర్వాయర్లు అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ మనకు ఉపయోగపడే పరిస్థితి వస్తుంది. ఇంకో పక్క గోదావరి ఉంది. గోదావరిలో సంవత్సరానికి 2,000 టీఎంసీ నీళ్లు సముద్రం లేకపోతున్నాయి. 100 సంవత్సరాల ఆవరేజ్ చూస్తే ఈ 2,000 టీఎంసీ నీళ్లు సముద్రం లేకపోతున్నాయి. అలాంటి నీళ్లు మనం ఉపయోగించుకోగలిగితే అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ 2 కూడా సస్యశ్యామలం అవుతాయి. ఆ దిశగా ఆలోచించకుండా
మనం ఏమాత్రం నష్టం వచ్చే ఆలోచన చేస్తే అది పూర్తిగా రెండు రాష్ట్రాలకు కూడా నష్టం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కాబట్టి మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, రేపు నేనిచ్చే అన్నదాత సుఖీభవ మీరందరూ కూడా మీ అకౌంట్లో వేస్తాం. సాయంత్రమే మెసేజ్ పంపిస్తాం, మీ అకౌంట్లో వేస్తాం. రేపు అన్ని జిల్లాల్లో, అన్ని నియోజకవర్గాల్లో, అన్ని సెక్రటరియట్లో మీటింగులు పెట్టి మళ్ళీ మీతో ఒకసారి చర్చించి మీకు డబ్బులు వచ్చాయా లేదా అని చెక్ చేసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటివన్నీ నేను చేస్తా ఉంటే ఈరోజు ఇక్కడుండే ఒక పార్టీ ఉంది. ఓసారి బాధ వేస్తుంది, ఇప్పుడే చెప్పాడు. నేను ఆ యాంగిల్లో నేను మాట్లాడలేదు, కానీ మనం ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి. నా తాపత్రయం, ఈరోజు కొన్ని కుటుంబాలు ఉన్నాయి, ఇంకా పేదరికంలో ఉన్నారు. నేను ఇప్పటికే మీకు ఎన్ని విధాల ఆదుకోవడానికి దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ కార్యక్రమాలకి శ్రీకారం చుట్టాను. ఎవరు ఇంత పెద్ద ఎత్తున డబ్బులు ఇవ్వడం లేదు. అదే సమయంలో మీరు ఒక్కసారి ఆలోచిస్తే నేను కొత్త విధానానికి శ్రీకారం చుట్టాను. అది P4 అంటే బంగారు కుటుంబం మార్గదర్శి. ఈ ఊర్లో పుట్టారు, ఈ ప్రాంతంలో పుట్టారు, వేరే ప్రాంతాలకు పోయారు, వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకున్నారు, మంచి పారిశ్రామికవేత్తలయ్యారు. ఒకప్పుడు నేను ఒక పిలిపిచ్చాను, అది జన్మభూమి. జన్మభూమి పిలుస్తుంది, రా కదిలి రాని అందరికీ పిలిపిస్తే అందరూ వచ్చి గ్రామ అవసరాలు తీర్చారు. ఒక స్కూల్ బిల్డింగ్ కట్టారు, అదే మరి ఒక హాస్పిటల్ కట్టారు, ఒక రోడ్డు వేశారు, జన్మభూమి రుణం తీర్చుకున్నారు. కానీ ఈరోజు నేను ఇచ్చే పిలుపు, మనం పైకి వచ్చాం, మనతో పుట్టిన వాళ్ళు, మన బంధువులు, మన హితులు, మన గ్రామస్తులు ఇంకా పేదరికంలో ఉన్నారు. వాళ్ళని ఆదుకునే బాధ్యత మంది. మీరు రమ్మని పిలిపించాను. ఈరోజు ఇక్కడ మార్గదర్శులు ఉన్నారు, పక్కనే బంగారు కుటుంబాలు ఉన్నాయి. ఈరోజు డబ్బులు సంపాదించాం, ఆ డబ్బులు మీనింగ్ఫుల్గా ఖర్చు పెట్టాలంటే మనం కూడా తిరిగి సమాజానికి ఇవ్వాలి. సమాజం వల్ల నేను పైకి వచ్చాను. నేను కూడా గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నాను, ఇక్కడ ఉండే వాళ్ళు కూడా గ్రామాల్లోనే చదువుకున్నారు. దేశ విదేశాల్లో ఈరోజు స్థిరపడ్డారు. తిరిగి వచ్చి వాళ్లకు తోచిన విధంగా సహాయం చేసి, నేను డబ్బులు ఒకటే ఇమ్మని చెప్పడం లేదు. ఈరోజు అంబేద్కర్ గారు ఉన్నారు, ఒక మేధావి అయ్యాడంటే ఆయన జీవితంలో చాలా మంది సహకరించారు. ఆ రోజుట్లో బరోడా రాజు అయితే బాంబేలో ఆయన చదువుకోవడానికి నెలకు 10 రూపాయలు ఇచ్చేవాడు. లండన్లో చదువుకోవాలంటే నెలకు $14 ఆ రోజు డబ్బులు ఇచ్చాడు. ఆ డబ్బులతో చదువుకున్నాడు, మేధావి అయ్యాడు. ఈరోజు బ్రహ్మాండమైన రాజ్యాంగాన్ని రాశాడు. అంటే ప్రతి ఒక్కరూ చిన్నప్పుడు చిన్నగానే పుడతాం, కానీ వచ్చిన అవకాశాలు అందిపుచ్చుకుని ఎవరైనా సహకరిస్తే సహకారం తీసుకుని మనం ముందుకు పోతూ ఉంటాం. మనం కూడా పైకి వస్తాం. అదే సమయంలో మనం పైకి వస్తే చాలదు, మనం కూడా మానవత్వంతో ఆలోచించాలి. మనతో పుట్టినవాడు ఇంకా అదే స్థాయిలో ఉండి మనం మాత్రం వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు వస్తే ఆ డబ్బులు మనం ఎంజాయ్ చేసే పరిస్థితిలో కూడా లేవు. ఈరోజు నేను కానీ ఇక్కడుండే వాళ్ళందరూ కూడా ఏం దినాల్లో అంతవరకే తింటే ఆరోగ్యం ఉంటుంది, డబ్బులుందని ఎక్కువ స్వీట్లు తింటే షుగర్ వస్తుంది, షుగర్ వచ్చినాక మీరు చేయాలి ట్యాబ్లెట్లు వేసుకోవాలి, ఆ ట్యాబ్లెట్లు వేసుకుంటే సైడ్ ఎఫెక్ట్లు వస్తాయి. ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. అందుకని సమాజానికి తిరిగి ఇవ్వాలి, గివ్ బ్యాక్ మన బాధ్యత. మన పక్కనుండేవాడు 3 పూట్ల తిండి లేకుండా, ఆరోగ్యం లేకపోతే బాధపడతా ఉంటే, పిల్లల్ని చదివించుకోలేకపోతే ఇది మనందరి కర్తవ్యం, బాధ్యత. దానికే పిలిపించా. ఇప్పటికి దగ్గర 9 లక్షల మందిని అడాప్ట్ చేసుకున్నారు. వీళ్ళందరికీ ఒకటే విజ్ఞప్తి చేశాను, షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్.
మీరు గైడెన్స్ ఇవ్వాలి, చేయూతనివ్వాలి. అవసరమైతే 10 రూపాయలు ఖర్చు పెట్టాలంటే పెట్టాలి. ఒక వ్యక్తి ఉంటాడు, ఆ వ్యక్తికి సహకరించి వాళ్లకు నైపుణ్యం నేర్పించి వాళ్లకు 10 రూపాయలు సంపాదించే విధంగా ఆర్థిక సహాయం చేయగలిగితే వాళ్ళు బాగుపడతారు. వాళ్ళ పిల్లలున్నారు, 10వ తరగతి చదువుతారు. ఏం చదవాలో చెప్పి వాళ్ళు కానీ చదివించి ఒక 5 ఏళ్లు చేయూతనిస్తే బాగా చదువుకుంటే వాళ్ళే సెటిల్ కావడమే కాకుండా బ్రహ్మాండంగా రాణించి 10 మందికి సహాయం చేసే పరిస్థితి వస్తుంది. ఈ కార్యక్రమం ఎక్కడా లేదు. నేను ఒకటే ఆలోచిస్తున్నాను. ఎన్నికల కంటే ముందు మీకు ఒక మాట చెప్పాను. కష్టపడతా, అభివృద్ధి చేస్తా, సంపద సృష్టిస్తాం, ఆదాయాన్ని పెంచుతాం. వచ్చిన ఆదాయాన్ని మళ్లీ పేదవాళ్లకు సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చి అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఆర్థిక అసమానతలు తగ్గిస్తానని చాలా స్పష్టంగా మీ అందరికీ హామీ ఇచ్చాను. ఇప్పుడే కాదు, 30 ఏళ్లకు మునుపు ఎవరో ఆలోచించినప్పుడు నేను ఐటీ గురించి ఆలోచించా. హైటెక్ సిటీ కట్టా హైదరాబాద్లో. ఆ రోజు నేను కట్టిన హైటెక్ సిటీ, ఐటీ ఆలోచన ఒక ప్రభుత్వ విధానం. 25-30 సంవత్సరాల్లో అక్కడ పనిచేసే వాళ్ళందరూ ఈరోజు ప్రపంచమంతా వెళ్ళారు. మైక్రోసాఫ్ట్ కంపెనీ తీసుకొచ్చాను. అందులో పనిచేసే నాదెళ్ల సత్య మైక్రోసాఫ్ట్ సీఈఓగా ఎంపికయ్యాడంటే అది మనం చూపించిన చొరవని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఒక వ్యక్తి కాదు, కొన్ని లక్షల మంది ప్రపంచమంతా వెళ్ళారు. ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళు చూస్తే నేను 25 ఏళ్లకు మునుపు సింగపూర్ పోతే ఒక్కరుండేవాళ్ళు కాదు. నిన్న నేను సింగపూర్కు పోతే ఒక తెలుగు వాళ్ళు 40,000 మంది ఒక్క సింగపూర్ ఒక దేశంలో ఉన్నారంటే ఇంకా అన్ని దేశాల్లో ఎంతమంది ఉన్నారో మీరే ఆలోచించండి. ఆ దేశంలో ఉండడం కాదు, ఆ దేశంలో ఉండే అందరికంటే వీళ్లే తలసరి ఆదాయం ఎక్కువ సంపాదిస్తున్నారు. అమెరికాలో, ఆస్ట్రేలియాలో, సింగపూర్లో, ఐర్లాండ్లో ఎక్కడ పోయినా మన వాళ్ళే ఎక్కువ సంపాదిస్తున్నారంటే అది నాలెడ్జ్ ఎకానమీలో మన వాళ్ళకుండే తెలివితేటలని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈ రాయలసీమ, ఈ రాళ్ల సీమలోనే పుట్టారు, ఈ గడ్డలోనే పుట్టారు. ఈరోజు మాణిక్యాల మారిగా ప్రపంచం అంతా రాణిస్తున్నారు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఇవన్నీ మాట్లాడితే నన్ను ఎగతాళి చేస్తూ ఉంటారు, ఈయనంతా ఊహాగానాల్లో ఉన్నాడని. ఊహాగానాల్లో లేకపోతే మీరిక్కడే ఉంటారు, నేను ఇక్కడే ఉంటా. అది కాదు, రేపు జరగబోయే పనికి ఈ రోజే ఆలోచించి మీకు చైతన్యం తేవడమే కాకుండా మీలో స్ఫూర్తి నింపగలిగితే అది శాశ్వతం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి కార్యక్రమాలనే ఒక మంచి కార్యక్రమం ఇప్పుడు నేను ఇచ్చిన కార్యక్రమం బంగారు కుటుంబం మార్గదర్శి. ఈ బంగారు కుటుంబాలు ఒక రోజున మార్గదర్శులై మీరు బంగారు కుటుంబాలకు చేయూతనిచ్చే పరిస్థితి రావాలనేది నా ఆకాంక్ష. తయారు చేస్తాం. ఈరోజు ఇక్కడ కడపకు వస్తే మీరు ఒకసారి చూస్తే దగ్గర నేషనల్ హైవేస్ ఒక్క దాంట్లోనే 12,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం ఒక్క సంవత్సరంలో. మీరు రోడ్లు చూస్తున్న అన్ని రోడ్లు బాగున్నాయి. ఒకప్పుడు నేషనల్ హైవే పక్కకు వస్తే గోతులే, గుంతలే. ఈరోజు నేను ధైర్యంగా చెప్పగలుగుతున్నా, R&B రోడ్లన్నీ రిపేర్లు చేస్తాం. ఇప్పటికే గుంతలు పూడ్చాం. మళ్లీ రాబోయే రోజుల్లో బెస్ట్ రోడ్లుగా తయారు చేసే బాధ్యత నాది. ఇప్పుడే ఆటో డ్రైవర్ చెప్తున్నాడు, సార్ మొన్నటి వరకు చాలా అవస్థలు పడ్డాం, ఈ రోడ్లు అధ్వానంగా ఉన్నాయి, నడపలేకపోయాం, మీరు వచ్చారు, రోడ్లన్నీ బాగుపడ్డాయి, ఇప్పుడు నాకు రిపేర్లు కూడా తగ్గిపోయింది, ఆనందంగా ఉన్నానని చెప్పే పరిస్థితికి వచ్చాడంటే అది ఎన్డీఏ ప్రభుత్వం యొక్క సత్తా అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా.
ఈ కడప జిల్లాలో రాయలసీమ స్టీల్ ప్లాంటే కాకుండా ఈరోజు మీరు ఒకసారి చూస్తే సోలార్ కరెంటు కానీ విండ్తో తయారు చేసే కరెంటు కానీ పంప్డ్ స్టోరేజ్ కానీ ఇంకో పక్కన ఏదైతే బయోఫ్యూయల్ కానీ ఇవన్నీ కూడా మీరు చూస్తే దగ్గర దగ్గర 9,719 మెగావాట్లు 43,604 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పెట్టుబడులు వస్తున్నాయి. ఒక పక్క 12,000 కోట్ల రూపాయలు రోడ్లు వేసాం. ఆర్ఎన్బి రోడ్లు అదనంగా ఉన్నాయి. ఇంకో పక్క 5,000 కోట్లతో కొప్పర్తి ఓర్వకల్ ఇండస్ట్రియల్ కారిడార్స్ కింద అవన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేస్తున్నాం. ఒక గ్రీన్ ఎనర్జీలో 44,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. జేఎస్డబ్ల్యూ ఏదే స్టీల్ ప్లాంట్ వాళ్ళు కూడా ఒక 5,000 కోట్లు ఖర్చు పెడతారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ ప్రభుత్వం ఏ విధంగా ఆలోచిస్తున్నదానికి ఒక ఉదాహరణ, వృద్ధులకి, వికలాంగులకి, దివ్యాంగులకి మీ ఇంటి దగ్గరనే పింఛన్ ఇస్తున్నాం. పింఛన్ ఇవ్వడమే కాకుండా 26వ తారీఖు నుంచి 4 రోజుల్లో మీ ఇంటికి నేరుగా రేషన్ పంపించే ఏకైక ప్రభుత్వం భారతదేశంలో ఈ ప్రభుత్వం. ముసలవాళ్ళు రాలేరు, దివ్యాంగులు రాలేరు. అలాంటి వాళ్ళకి ఇబ్బంది కలిగించకూడదని ఇంటి దగ్గరే పింఛన్ ఇస్తున్నాం. ఇంటి దగ్గరనే ఎసెన్షియల్ కమాడిటీస్ కూడా, రేషన్ కూడా ఇంటి దగ్గరనే ఇస్తున్నామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటి కార్యక్రమాలు చేసి ఈరోజు ఇంకో పక్కన ఇక్కడ చూస్తే దగ్గర ఇప్పుడే ఆదినారాయణ రెడ్డి గారు, భూపేష్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నారు. ఇద్దరు కూడా నియోజకవర్గానికి బాగా పనిచేస్తున్నారు. ఒక ఆయన బీజేపీలో ఉన్నాడు, ఒక ఆయన తెలుగుదేశంలో ఉన్నాడు. ఎప్పుడు కూడా జమ్మల మడుగు తెలుగుదేశం పార్టీకి కంచు కోట, దీంట్లో అనుమానమే లేదు. ఈరోజు తెలుగుదేశం, బీజేపీ, జనసేన కలిసి ఎన్డీఏలో ముందుకు పోతున్నాం. కేంద్రంలో నరేంద్ర మోడీ గారు, వారి ప్రభుత్వం మనం చేసే కార్యక్రమాలకు పూర్తిగా సహకరిస్తున్నారు. అందుకే ఈరోజు ఎన్ని ఇబ్బందులున్నా, ఆర్థిక సమస్యలున్నా, నేను ఎన్నికల ముందు మీకు ఒక మాట చెప్పాను, తిరిగి రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తాం, పూర్వ వైభవం తీసుకొస్తాం, అభివృద్ధి చేస్తానని చెప్పాం. ఆ దిశగానే ముందుకు పోతున్నాం. ఇక్కడికి వచ్చినప్పుడు చైన్ ఆఫ్ ట్యాంక్స్ ఉన్నాయి, నీళ్లు వస్తున్నాయి, చెరువులకు నీళ్లు రావడం లేదు. ఒక 12 చెరువులకి ఒక లిఫ్ట్ ఇరిగేషన్ పెడితే 30 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే అన్ని చెరువులకు నీళ్లు ఇవ్వచ్చని కోరాడు. తప్పకుండా శాంక్షన్ చేస్తాం. ఇంకో పక్కన జమ్మల మడుగు, ఎర్రగుంట్ల మున్సిపాలిటీలు ఉన్నాయి. ఒక 30 కోట్లు ఇస్తే డెవలప్మెంట్ అవుతుందని కోరాడు. అది కూడా శాంక్షన్ చేస్తున్నానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. గండేకోట రిజర్వాయర్ ముంపు బాధితులు ఉన్నారు. నేను ఇంత మునుపుడు ఒకసారి ఇచ్చాను, ఇంకా కొంత డబ్బులు పెండింగ్ ఉంది. వాళ్ళ బాధితుల యొక్క సమస్యని తొందరలోనే పరిష్కారం చేస్తా అని చెప్పి తెలియజేసుకుంటూ, ఈరోజు నేను ఇక్కడికి వచ్చినప్పుడు, గూడెం చెరువుకు వచ్చినప్పుడు ఒక అనుభూతి నాకు. నేనేదో హైదరాబాద్ అమరావతిలో కూర్చునేవాడిని కాదు. 10 నిమిషాలు సమయం దొరికితే మీ సమస్య అర్థం చేసుకుని ఆ సమస్య పరిష్కారం చేయాలని ఆలోచించే వ్యక్తిని తప్ప, ఇంత మునుపంతా ఒక నాయకుడు వస్తే మీరు చూసేవాళ్ళు, ఎక్కడికక్కడ చెట్లన్నీ కొట్టేసేవాళ్ళు, అవునా కాదా? పరదాలు కట్టేసేవాళ్ళు, అవునా కాదా? ఇప్పుడు పరదాలు ఉన్నాయా? ముఖ్యమంత్రి అంటే రాజభోగాలనుకున్నారు, కాదు. ముఖ్యమంత్రి కానీ, ప్రధానమంత్రి కానీ, మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ ప్రజలకు సేవకులం తప్ప మేము పెత్తందారులు కానీ కాదని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. మీకు అందుబాటులో మేము ఉండాలి, సేవాభావం మాలో ఉండాలి.
అనునిత్యం మిమ్మల్ని గురించి ఆలోచించాలి, మీ బాగోగులు చూడాలి, మీ కష్టాలు చూడాలి. అందుకే నేను హామీ ఇస్తున్నా, నాకు కులము లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, అందరినీ ఆదరించే వ్యక్తిగా శాశ్వతంగా ఒక రికార్డు క్రియేట్ చేయాలని ఆలోచన తప్ప ఇంకోటి కాదు. ఎక్కడ పేదవాడు ఉంటే అక్కడ మేము ఉండాలని, ఎక్కడ కొంతమంది చాలా ఇబ్బందులు ఉంటాయి, అలాంటి ఇబ్బందులుండే వ్యక్తులకు చేయూతనివ్వాలని, నేను ఇవ్వడమే కాకుండా సమాజంలో చేయూతనివ్వగలిగే వ్యక్తుల్ని తీసుకొచ్చి వాళ్ళ ద్వారా కూడా సహకారం తీసుకుని తద్వారా వాళ్ళకు కూడా గుర్తింపు ఇవ్వాలనే ఆలోచనతో ముందుకున్నా. అదే ఈరోజు మార్గదర్శులు, బంగారు కుటుంబాలు. ఒక్క నిమిషం వాళ్ళు కూడా ఒక విషయం చెప్తారు. ఒక కుటుంబాన్ని ఇది ఒక ఉద్యమంగా తీసుకెళ్తున్నా. రేపు 5వ తారీఖు మళ్ళా ఒకసారి మీటింగ్ పెట్టుకున్నా. అందరూ ఎమ్మెల్యేలు, అందరూ అధికార యంత్రాంగం, ఇది బలవంతం లేదు, స్వచ్ఛందంగా పిలిపిస్తున్నా. అయితే సేవ చేయడం ఒక రాజకీయ నాయకుల బాధ్యత అనుకుంటున్నారు. కాదు, సమాజం వల్ల పైకొచ్చాం, ప్రజల వల్ల పైకొచ్చాం. ఆ ప్రజలు నాకు ఓటేశారు, నేను ముఖ్యమంత్రి అయ్యాను. ఆ ప్రజల వల్ల మీరు కూడా పైకొచ్చారంటే దానికి కారణం ప్రజలు కట్టే పన్నులతో స్కూల్ నడిపాం, హాస్పిటల్ నడిపాం, అభివృద్ధి చేశాం. అవి ఉన్నాయి కాబట్టి కొంతమంది మనం పైకి వచ్చాం. కానీ కొంతమంది ఇంకా పైకి రాలా. మనం వాళ్ళలో కొంత తెలివితేటలతో ఉన్నాం, మనకు అవకాశాలు వచ్చాయి, అవకాశాలను అందిపుచ్చుకున్నాం. అందుకే ఈరోజు నేను చెప్పేది, ఇలాంటివి వచ్చినప్పుడు ఎవరైతే లాస్ట్ మైల్లో ఉంటారో, కష్టాల్లో ఉంటారో వాళ్ళని ఆదుకోవడానికి ఇక్కడికి వచ్చాం. అవన్నీ కూడా చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటూ, అదే మాదిరిగా ఈ నెల 7వ తారీఖున ఇంటర్నేషనల్ చేనేత దినోత్సవం ఉంది. ఆ రోజున చేనేత కార్మికులకు అందరికీ హామీ ఇస్తున్నా, ఏదైతే పవర్ లూమ్స్ కి 500 యూనిట్లు ఉచితంగా ఇస్తున్నాం, హ్యాండ్లూమ్ కి 200 యూనిట్లు ఉచితంగా ఇస్తున్నాం. 7వ తారీఖు నుంచి అమల్లోకి వస్తుందని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇప్పుడు ఇక్కడుండే బంగారు కుటుంబాలు మాట్లాడతారు. ఉండు, నీకేం తొందర ఎందుకు, కూర్చో. నీకొక్కడి కోసం కాదు, ఏదైనా ఉంటే అక్కడ వచ్చి చెప్పొచ్చు. నువ్వు వినాల, పక్కన నిలబడుకో, ఇంటా. నువ్వు 10 సార్లు అటెన్షన్ డైవర్ట్ చేస్తే నేను పని చేయాలంటే కూడా మూడు రాదు. నేను వచ్చి ఇక్కడ 2000 మంది ఉంటే నువ్వు కూడా నిజమేనా అటు వచ్చి చెప్పు, అటు నిలబడుకో. ఇప్పుడు ఇక్కడ బంగారు కుటుంబాలు, ఇక్కడ ఎవరు ఉన్నారు? మీరేనా? రామ్మా, నువ్వు రా, నిలబడుకోమ్మ. చెప్పమ్మా, ఏంటి నీ సమస్య, మీ కుటుంబ వివరాలు మాట్లాడమ్మా. చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక నమస్కారాలు. సార్, నా పేరు దీవెన, నేను డిగ్రీ 2nd ఇయర్ చదువుతున్నాను. నా బ్రాంచ్ వచ్చి BA, సాయి పరమేశ్వర డిగ్రీ కాలేజ్ చదువుతున్నాను. నా తండ్రి పేరు భాస్కర్, నా తల్లి పేరు శైలజ, నా తమ్ముని పేరు ప్రశాంత్ కుమార్. తమ్ముడు లేడు, చనిపోయాడు. 2016లో నాన్నకి 2 ఆపరేషన్లు, అమ్మకి చెవుడు. అమ్మకి చెవుడు, నాన్నకి 2 ఆపరేషన్లు. బాధపడదు, ధైర్యంగా ఉండాలి. నాన్నకు ఆపరేషన్ అయినా కూడా నన్ను చదివిస్తున్నాడు. డిగ్రీ 2nd ఇయర్ వరకు చదివిస్తున్నాను. నన్ను మాకు సహాయపడాలని నేను కోరుకుంటున్నాను సార్. మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి. తమ్ముని కోల్పోయినాము. నాన్నకు 5-6 లక్షలు అయిపోయినాయి. మీ నాన్న ఎక్కడున్నాడమ్మా? అమ్మకి చూడు సార్. మీ అమ్మమ్మ? అమ్మ రండి, రమ్మ. మాకు సాయం చేయాలని నేను కోరుకుంటున్నాను సార్. ఇప్పుడు
ఏమన్నా భూములు ఏమన్నా ఉన్నాయమ్మా? లేవు సార్. ఓకే, అమ్మ నాన్న నువ్వు ఒకటి ముగ్గురు. నాన్న చేస్తేనే మేము బతకాలి సార్. ఏం పని చేస్తాడమ్మా? పెయింటర్ సార్. అమ్మా? పెయింటర్. ఒక రోజు పని ఉంటే వారం వరకు పని ఉండదు. యా. ఇప్పుడు మీరు బ్రదర్ మీరు చెప్పండి సార్. అందరికీ నమస్కారం. నా అవకాశం ఇచ్చిన ఎమ్మెల్యే గారికి, కలెక్టర్ గారికి. నాకు కలెక్టర్ గారు ఫోన్ చేసి ఈ కుటుంబాన్ని పరిచయం చేశారండి. నిన్న నేను వెళ్ళి మాట్లాడాను వాళ్ళందరితో కూడాను. ఆ అమ్మాయి డిగ్రీ చదువుకుని ఎస్ఐ కావాలన్న ఒక లక్ష్యం ఉంది. తర్వాత వాళ్ళ ఫాదర్కి జీవనోపాధి కోసం ఒక ఆటో తీసుకోవాలని చెప్తున్నారు. సో తప్పకుండా మేము వారికి కావాల్సిన ఆటోకి కావాల్సిన సహాయం కానివ్వండి, లేకపోతే అమ్మాయికి ఈ రోజు కాదు, సెకండ్ ఇయర్ కాదు, కంటిన్యూస్గా చేస్తాం సార్. తర్వాత ఒక మీరు ఉద్యమము ఈ P4 అనేది మీరు 2016లో కూడా చేశారు సార్. అది స్మార్ట్ వార్డు స్మార్ట్ విలేజ్. అది మీ పిలుపు మేరకు నేను, మీ ప్రధాన కార్యదర్శి విజయానంద్ గారు ఉప్పలపాడు విలేజ్ని మేము అడాప్ట్ చేసుకుని అది 2019 ఫిబ్రవరికి సంపూర్ణ ఆదర్శ గ్రామంగా మార్చాం సార్. గవర్నమెంట్ తరపున మీరు 14 కోట్లు ఇచ్చారు. నేను ఒక 6.5 కోట్లు ఒక నిధిని ఏర్పాటు చేసి మొత్తం 20 కోట్ల ప్లస్ తోటి, అఫ్ కోర్స్ మా ఆదినారాయణ రెడ్డి గారు గిడ్డంగిల శాఖ మంత్రిగా ఉన్నారు అప్పుడు. 2019లో అది ఆదర్శ గ్రామంగా తయారైంది. నేను ఇక్కడ ఊర్లో మీరు అంటే డిజిటల్ స్కూల్ ఒకటి రన్ చేస్తున్నాను సార్. 350 స్టూడెంట్స్ దాకా ఉంటారు. ప్లస్ నాకు ఈ AI, సైబర్ సెక్యూరిటీ, మెషిన్ లెర్నింగ్ మీద ఒక కంపెనీ అమెరికాలో ఉంది సార్. అలాగే కోస్టరికాలోను, హైదరాబాద్లోనూ ఉన్నాము. మీరు అన్నట్లు మేమంతా కూడా మీరు చెప్పిన హైదరాబాదు ఆ క్రియేట్ చేసిన ఉపాధి కానీ సంపదలు కానీ అవి దానివల్ల మేము అమెరికా వెళ్ళి కొంత సంపద సృష్టించి వాటి వల్ల వచ్చాము సార్. మేము ఆల్రెడీ మీరు చెప్పింది మేము ఇంతకుముందు గవర్నమెంట్లో చేశాము. మళ్ళీ అప్పుడు గ్రామాలను అడాప్ట్ చేసుకోమన్నారు. ఇప్పుడు మీ ఇండివిజువల్ కుటుంబాలను చెప్తున్నారు. మీ తరపున మా విజయానంద్ గారితో మాట్లాడి మా విలేజ్ మొత్తం ఉప్పలపాడులో ఉన్న అన్ని బంగారు కుటుంబాలను దత్తత చేసుకుంటున్నాము. ప్లస్ సారు వాళ్ళ విలేజ్ అయ్యవారిపల్లిలో అన్ని కుటుంబాలు చేసుకుంటున్నాము. అలాగే ఇక్కడ కలెక్టర్ గారు చెప్పినట్టు ఎడ్యుకేషన్ సపోర్ట్ కానీ, స్కిల్ డెవలప్మెంట్ కానీ వాటికి సంబంధించిన మొత్తం ప్రోగ్రామ్స్ కూడా అడాప్ట్ చేసుకుంటాం సార్. బట్ థ్యాంక్ యూ సో మచ్. ఎన్ని కుటుంబాలు చేసుకోగలుగుతారు? ఆల్మోస్ట్ ఈ రెండు కలిపి మాకు ఆ క్వాలిఫికేషన్ ప్రకారం 250 దాకా ఉన్నాయి సార్. ప్లస్ ఇక్కడ నేను ఒక ₹1 కోటి దాకా ఈ P4 ప్రోగ్రామ్కి ఆల్రెడీ ప్రామిస్ చేశాము. బట్ ఈ లాస్ట్ 10 yearsలో అంటే నేను చేయగలం సార్. మీరు తీసుకొస్తే క్వాలిఫికేషన్ కరెక్ట్గా ఉంటే ఐ కెన్ కంటిన్యూ టు డూ దట్ సార్. 10 yearsలో నేనేమంటానంటే, చెప్పండి. కాన్సెప్ట్ నా ఉద్దేశం ఆ కుటుంబాలకి ఒక అసెట్స్ అండ్ లయబిలిటీస్ తీసుకొని ఒక విజన్ తయారు చేసి షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్లో మనం ఏం చేయగలుగుతాం. మన కుటుంబం మరిగా పైకి తేలేకపోవచ్చు కానీ మన తర్వాత అయినా వాళ్ళు వచ్చేట్టుగా మనం చేయడం. ఒకవేళ కొంతమంది మిరాకిల్స్ ఉంటారు, తెలివితేటలు ఉంటాయి, ఒకసారి పైకి వస్తే ఆకాశం అద్దుగా వెళ్ళిపోతూ ఉంటారు. దాన్ని మీరు స్టిమ్యులేట్ చేయాలి సార్. ఇది మొత్తము మా విలేజ్ డెవలప్మెంట్కి మీరే ఇచ్చారు సార్ ఈ అవార్డు. మా విలేజ్ వాళ్ళని తీసుకొచ్చి నేను ఇన్ఫ్యాక్ట్ అప్పుడు విజయానంద్ గారు, మీరు గ్రామ సర్పంచ్ అందరూ ఉన్నారు సార్, మోడల్ విలేజ్ ఇచ్చారు. ఇన్ఫ్యాక్ట్ ఐ కెన్ టెల్ యూ విత్ అష్యూరెన్స్ సార్, దిస్ ఈస్ ద ఫస్ట్ 360 degrees వెల్ డెవలప్డ్ విలేజ్ సార్. మీరు అన్నట్టు ఆ స్కిల్ డెవలప్మెంట్లో నేను మోర్ దెన్ 500 పీపుల్ని ఇక్కడ ట్రైన్ చేసి వాళ్ళందరికీ జాబ్స్ ఇప్పించాము సార్. ఇది కాకుండా నేను ఆల్వేస్ 30% మా ఎంప్లాయీస్ అందరూ కూడా సోషల్లీ బ్యాక్వర్డ్ వాళ్ళని తీసుకొచ్చి ట్రైన్ చేసి జాబ్స్ ఇస్తున్నాం సార్ మా కంపెనీస్లో కూడా. మీరు మొత్తం మీరు చెప్పిన వెల్ రౌండెడ్ ఆ 20 నాన్ నెగోషియబుల్స్ ప్రకారం అన్నీ చేశాం సార్. అది ఐఎమ్ వెరీ హ్యాపీ. మనోహర్ రెడ్డి గారు చాలా మంచి పని చేశాడు. ఒక ఊరిని అడాప్ట్ చేసుకొని ఒక మోడల్ విలేజ్గా తయారు చేశాడు. దీనికి వారిని అభినందిస్తున్నా. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించాలి. మనం వారికి ఇవ్వగలిగింది ఇదే. ఒక గౌరవం, ఒక గుర్తింపు, ఒక రికగ్నిషన్ మనం చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు 2-3 ఊర్లలో ఈ 3 గ్రామాల్లో ఎంతమంది ఉంటే అంతమందిని అడాప్ట్ చేసుకోగలుగుతాం. వాళ్ళందరినీ మీరు ఒక స్టేజ్ తీసుకొచ్చే వరకు మీ బాధ్యత. తప్పకుండా గుడెం చెరువులో కూడా ఈ ప్రోగ్రామ్స్ అన్ని కూడా చేస్తాం సార్. తప్పకుండా. ఎంతమంది ఇక్కడ? మొత్తం 140 కుటుంబాలు ఉన్నాయి సార్. దాంట్లో 36 కుటుంబాలు ఆర్థిక సాయం, ఎడ్యుకేషన్ కొరకు, తర్వాత ఎంప్లాయ్మెంట్ కొరకు ఉన్నారు సార్. వారందరినీ వీరు అడాప్ట్ చేసుకుంటున్నారు సార్. అది నేను అట్టు కాకుండా ఆ కుటుంబాలు చేసుకోగలిగితే
ఒకరు కానీ ఇద్దరు కానీ ఎస్ సార్ దెన్ ఈజీ అయిపోతుంది మనకు. ఎస్ సార్ సార్ హోలిస్టిక్గా అప్రోచ్ చేద్దాం. అట్లా సార్ వన్ టైం కాకుండా ఎస్ సార్ హోలిస్టిక్గా చేస్తే నేను కూడా మెజర్ చేయడానికి ఈజీగా ఉంటుంది, అట్లా సార్. బాధ్యతగా ఉంటుంది చేద్దాం. అట్లా సార్ బట్ ఐఎమ్ వెరీ షూర్ సార్ దిస్ ప్రోగ్రామ్ ఈస్ గోయింగ్ టు బికమ్ వెరీ సక్సెస్ఫుల్. లాస్ట్ టైం చేశారు, మళ్ళీ కూడా అవుతుందని ఆశిస్తున్నాను. ఈ అమ్మాయి పేరు నాకు పంపించినప్పుడు దీవెన తక్కెలన్నారు. అది చంద్రబాబు గారి దీవెనమ్మ, మేమందరం మీ వెనకాల ఉన్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సార్ నాకు చిన్న కోరిక, నేను ఎస్ఐ కావాలని కోరుకుంటున్నాను. నేను ఎస్ఐ అయ్యేంత వరకు నా ఎడ్యుకేషన్ తీసుకోవాలని కోరుకుంటున్నాను. నేను ఇలా మార్గదర్శి అయ్యి నేను ఒక 10 కుటుంబాలకి మేలు చేయాలని నేను హామీ ఇస్తున్నాను సార్. ఖచ్చితంగా నేను ఖచ్చితంగా ఎస్ఐ కావాలని నేను కోరుకుంటున్నాను. అందరికీ నేను కూడా సేవ చేయాలని కోరుకుంటున్నాను సార్. తప్పకుండా అమ్మా, నీ సంకల్పం నెరవేరుతుంది. గట్టిగా కష్టపడు, ఆయన అండగా ఉంటాడు. ఏం కావాలన్నా చేసే బాధ్యత మాది. పైకి వచ్చే కార్యక్రమానికి చక్కగా కష్టపడు. నువ్వు అవుతావు, తప్పకుండా అవుతావు. ఐ విష్ ఆల్ ది బెస్ట్. గుడ్ లక్ అమ్మా. థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మా. గుడ్ లక్. ధైర్యంగా ఉండు. చెప్పమ్మా, నువ్వు మాట్లాడమ్మా. సార్ గారికి నమస్కారాలు. నా పేరు నాగమ్మ, మా భర్త పేరు వచ్చేసి లక్ష్మయ్య, మా మామ పేరు వచ్చేసి నాగయ్య, మా అత్త పేరు బాలమ్మ. నాకు 2 పిల్లోళ్ళు సార్. పిల్లోని పేరు వచ్చేసి శివకుమార్, పాప పేరు వచ్చి శిరీష. మేము రోళ్ళు చేస్తాం సార్, వడ్డవల్లం. ఏం చేస్తారమ్మా పిల్లలు? పిల్లలు స్కూల్కి పోతారు సార్. ఏ క్లాస్ అమ్మా? 4వ తరగతి సార్ పిల్లోడు. ఇద్దరు. ఒక పాప వచ్చేసి 8 నెలలు పాప సార్. ఓకే అమ్మా. ఓకే. పిల్లోడు వచ్చేసి 10 సంవత్సరాలోడు, 4వ తరగతి చదువుతాడు సార్. ఓకే అమ్మా. మేము రోళ్ళు ఇబ్బందిగా ఉంది సార్, రోళ్ళు తయారు చేస్తామా. ఇప్పుడు గ్రైండర్ మిక్సీ వచ్చిన దానివల్ల చాలా పడిపోయింది సార్. ఇంట్లోకి ఒక రూపాయి కూడా రాదు సార్. అందువల్ల మమ్మల్ని గుర్తిస్తారని వచ్చినాం సార్. డబ్బులు పడిందమ్మా? 15,000 పడింది సార్. తల్లికి వందనం పడింది సార్. ఓకే అమ్మా. మీ ఇంట్లో నువ్వు, మీ పిల్లలు, ఇంకెవరు ఉంటారమ్మా? అత్త మామ, 2 పిల్లోలు, నేను సార్ భర్త. అత్త మామ ఏం చేస్తారమ్మా? అత్త మామ కూడా రోళ్ళే చేస్తారు సార్. మా అత్త నేను వచ్చేసి రోళ్ళు రావు సార్. మా మామ మా భర్త మటుకు చేస్తారు సార్ రోళ్ళు. గ్యాస్ వస్తా ఉందమ్మా మీకు? గ్యాస్ పెట్టలేదు సార్, మేము గ్యాస్కి పెట్టలేదు సార్. పెట్టలేదా? పొయ్యి మీదనే చేస్తాం సార్ వంట. ఎందుకమ్మా గ్యాస్ ఇస్తున్నాం కదా? రేషన్ కార్డు వచ్చేసి ఈ మధ్య ఒక 4 సంవత్సరాల కిందనే వచ్చింది సార్. అంతకుముందు తీసుకోలేదా నువ్వు? తీసుకోలేదు సార్, ఇకమైనా పెట్టాలి సార్ గ్యాస్కి. ఇప్పుడు ఈ నెలలోనే పెట్టి గ్యాస్ ఇస్తారు నీకు? సరేలేదు సార్. నువ్వు గ్యాస్ స్టవ్ తీసుకోగలుగుతావా, లేకుంటే ఆయనకి ఇవ్వ చెప్తారు? వారికి ఇవ్వండి, మైక్ ఇవ్వండి. హలో మైలవరం. హలో సార్. చెప్పమ్మా. మైలవరం మండలంలో దగ్గర పెట్టుకోమా, గట్టిగా దగ్గర పెట్టుకో, మాట్లాడు. హలో, మైలవరం మండలంలో చిన్న వినతుల గ్రామంలో నేను ఒక రైతు కుటుంబంలో పుట్టి 30 సంవత్సరాల కింద హైదరాబాద్కి వెళ్ళాను సార్. హైదరాబాద్కి వెళ్ళి కన్స్ట్రక్షన్స్ స్టార్ట్ చేసుకొని దగ్గర 15 కుటుంబాలను మా రిలేటివ్స్ కానీ దగ్గర వాళ్ళందరూ తీసుకెళ్ళి ఆర్థికంగా చేశాను. అక్కడ ఒక 3 పిల్లలను కంటిన్యూగా 8 సంవత్సరాలు చదివిస్తున్నాను సార్. ఇప్పుడు నాగరత్నం కావాల్సిన వాళ్ళ పిల్లల ఎడ్యుకేషను, విద్య, హెల్త్, వాళ్ళ భర్తకు ఆటో కావాలని అడిగారు. అవి కూడా నేను ఇప్పించేందుకు ఉన్నాను సార్. అలాగే ఇంకో 10 కుటుంబాలు కూడా నాకు ఎవరైనా అపాయింట్ చేస్తే నేను వాళ్ళకు ఏం కావాలన్నా సపోర్ట్ చేస్తాను సార్. మీరందరూ కూడా సార్తో మేము మాట్లాడుకొని ఒకప్పుడు నేను ఒక విజన్ పెట్టుకొని పనిచేశాను సార్. మనోహర్ రెడ్డి గారు కానీ మీరు కానీ అందరూ పైకి వచ్చారు. మీరు నేను కలిసి మళ్ళీ ప్రజలకు మన ఏరియాలో చేయాలని నాకు ఒక సంకల్పంతో ముందుకు వచ్చాను సార్. తప్పకుండా కలెక్టర్ గారు టచ్ లో ఉంటారు, మీరు చేయండి. ఈ కుటుంబానికి మాత్రం గ్యాస్ కూడా తీసుకోలేకపోయారు. తప్పకుండా గ్యాస్ చేస్తాం, తప్పకుండా చేస్తాం వాళ్ళకి కావాల్సినటువంటి. అలాగనే ఆదినాయుడు సారు, మన భూపేశ్ రెడ్డి గారు వీళ్ళు మాకు బాగా పురోగతులతో చెప్పారు సార్, అందువల్ల వచ్చాం సార్. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ అమ్మా, వెరీ నైస్. మీరేంటమ్మా చెప్పండి. నమస్తే సార్. నమస్తే సార్. మాట్లాడమ్మా. నేను 1980 సంవత్సరం దగ్గర పెట్టుకోమా, దగ్గర పెట్టుకో. మహారాష్ట్ర స్టేట్ బాంబేలో నిలబడి ఉన్నాను సార్. నాది మైలవరం మనం దన్నవాడ గ్రామం సార్ మాది. హలో. మా అన్నగారు నాకు సూచించిన ఆ మైక్ పెట్టుకోండి. అన్నగారు మా ఎమ్మెల్యే గారు సూచించినారు, మీరు బొంబాయి మన 30వ తారీఖు నేను బాంబేకి వెళ్ళిపోతుంటే అన్నండి P4 కార్యక్రమం ఉన్నది గోవిందు, నువ్వు పోవాకండి అన్నాడు సార్. వెంటనే సీఎం గారు వస్తున్నారు అంటే నేను క్యాన్సిల్ చేసుకొని వెంటనే నేను ఈ ప్రోగ్రాంకి అటెండ్ అవుతానన్నా, మీరు ఏ మార్గదర్శనం ఇస్తే దానికి ఒపీనియన్గా అన్ని కార్యక్రమం చేస్తాను. నేను కూడా చిన్న కుటుంబంలో పుట్టి మహారాష్ట్రకు సెటిల్ అయినాను సార్.
చిన్న చిన్న Okay, వర్కులు I'm very happy. ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో నేను పెద్ద కాంట్రాక్టర్గా అక్కడ పనిచేస్తాను సార్. మీరు బాగా ఎమర్జ్ అయ్యారు. ఆ, గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. ఈ గడ్డ మీద పుట్టారు. కొంతమంది హైదరాబాద్, కొంతమంది బాంబే, కొంతమంది విదేశాలకు వెళ్ళారు, బాగా రాణిస్తున్నారు. కానీ వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఎక్కడికి పోయినా మన గడ్డ పుట్టిన జన్మభూమిని మర్చిపోకుండా మళ్ళా వచ్చారు. వారిని అభినందిస్తూ మీరంతా కూడా మార్గదర్శకులు కావాలి, బంగారు కుటుంబాల్ని అభివృద్ధి చేయాలి, మనతో సమానంగా పైకి తీసుకెళ్ళాలి. నమ్మకమే కదా? థ్యాంక్ యూ మా. ఇప్పుడు మీరు చూశారు, ఒక పక్క బంగారు కుటుంబాలను చూశారు, ఒక పాప సంకల్పం దీవెన. ఆ అమ్మాయి సంకల్పం ఎస్ఐ కావాలి. తండ్రిని చూస్తే పెయింటర్, ఇబ్బందులు చాలా ఉన్నాయి. తల్లిని చూస్తే ఆవిడికి వినపడదు. అలాంటి సమస్యలుంటే ఈ సంకల్పం నెరవేరుతుందా లేదా అని ఆలోచించినప్పుడు ఇప్పుడు మనోహర్ రెడ్డి గారు ముందుకొచ్చి తప్పకుండా సహకరించే బాధ్యత నాదని మార్గదర్శిగా ముందుకొచ్చారు. వారిని అభినందిస్తున్నా. ఇప్పుడు దీవెన బాధ్యత డెఫినెట్గా ఒక రోజున ఆవిడ ఎస్ఐ మళ్ళా నా దగ్గర పనిచేయాలని నేను కోరుకుంటున్న. సీఎం ఆఫీసులో పనిచేయాలి. అలాంటి సంకల్పంతో దృఢమైన నిశ్చయంతో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక ఆడబిడ్డను చూశారు. ఇద్దరు అత్తామామ ఉన్నారు, భర్త ఉన్నాడు, అనేక సమస్యలున్నాయి. గ్యాస్ కూడా తీసుకోలేకపోయారు. 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తే రేషన్ కార్డు కూడా తీసుకోకుండా గ్యాస్ కూడా తీసుకోలేకపోయారు. ఇప్పుడే దత్తత తీసుకున్నారు. నేను అవన్నీ సెట్ చేస్తానని వారు హామీ ఇచ్చారు. మహారాష్ట్రలో ఉండే మిత్రుడు గోవింద్ గారు ఈరోజు ఇక్కడికి వచ్చి నేను కూడా చేస్తానని ముందుకొచ్చారు. ఇదొక స్ఫూర్తి, ఇదొక ఉద్యమం, ఇదొక పెద్ద, ఒక విధంగా చెప్పాలంటే ఒక మానవత్వంతో చేసే పని. దీనికి వాళ్ళందరినీ అభినందిస్తూ రాబోయే రోజుల్లో నేను పెట్టుకున్నటువంటి ఈ యొక్క మార్గదర్శి బంగారు కుటుంబం P4 అనేది ప్రపంచానికి ఒక మార్గదర్శకం కావాలని, ఒక రోల్ మోడల్ కావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ దీన్ని అందరూ కూడా ఆశీర్వదించాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై జన్మభూమి. చంద్రుడా రా, రా. ఇంద్రుడై రా, రాధిరా. ఏనాడు నీ పరిపాలన మాకు వరం. నీ వల్లే ఈ రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సఫలం. జనగణ మంగళ నాయకుడా, ఘనమగు చరితల నాయకుడా, పలుతరములు మము పరిపాలించర స్వామికుడా. నవయుగ మేధో సైనికుడా, సమయము తెలియని సేవకుడా, యువన వ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా. వైతా